సరే, మీ మనసులో మీరు చెప్పే విషయాలు నేను కూడా ఒక చిన్న వచనం చూపిస్తాను. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో సంఘము అంటే ఏమిటో ఒక చిన్న మాట అక్కడ మనకు కనబడుతుంది. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో 40 నుండి ఒకసారి చదవండి. చదవండి. అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ ధర్మ వారికి వేరై రక్షణ పొందడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. 3,000 మంది చేర్చబడి వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటయందును ఉన్నారు. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. మొదటి మాట, సంఘంలో సంఘానికి కావాల్సింది ఏంటంటే భయం కావాలి. చెప్పండి. నేను అసలు విషయం రాలేదు కనుక చదువుకున్న మాటను బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ఆపి సంఘం ఎలా ఉండాలి? సంఘంలో వారు ఎలా ఉండాలి? కొన్ని చదువు. చదివితే కాన్ఫిడెన్స్ చదవండి. దొంగెట్టినట్టుగా చదవకండి. నేను ఏదో మిమ్మల్ని అంటాను కొట్టేస్తున్నాను చదవకండి. చదివితే గట్టిగా చదవండి. నేను ఏమన్నాను? ప్రతివానికి భయం కలిగిన మరియు అనేక మహత్కార్యములను జరిగిన. ఈ మాట అంటలేండి. విశ్వసించిన వారందరూ ఆగండి. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడడమే సంఘం. ఏదో మనం చెప్తున్నా చెప్పామనుకోకండి, వినండి. సంఘం అంటే ఏంటి? నువ్వు తెరవకపోతే నేను ఆపనండి. చెప్పండి, సంఘం అంటే ఏంటండి? గట్టిగా మాట్లాడండి. సంఘం అంటే ఏమిటి? విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి ఉండడము సంఘపు యొక్క మొదటి లక్ష్యం. ఇప్పుడు ఆత్మ చెప్పుచున్నది ఎవరికి? ప్రకటన గ్రంథంలో సంఘానికి. గట్టిగా మాట్లాడండి. సంఘానికి. ఆ సంఘానికి అనగా విశ్వసించిన వారందరూ గుంపుగా కూడిన వారందరికీ చెప్పుతున్న ఆ దూత యొక్క మాట ఏమిటి? నేను వచ్చే వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకునండి. ఎవరు వచ్చే వరకు? గట్టిగా చెప్పాలి. మన ఎలా చదివాడు? పడుకోకుండా పడిపోతుంది వాక్యం. ప్రార్థన చేయకండి. వాక్యం విన్నప్పుడు వాక్యం వినండి. విశ్వసించిన వారందరూ గుంపు కోరుకున్నప్పుడు ఆత్మ చెబుతున్న సంఘం ఏంటి? నేను వచ్చే వరకు అన్నాడు. ఎవరు వస్తారు? గట్టిగా చెప్పాలి. హల్లెలూయా చెప్పాలి. ఎవరు వస్తారు? ఎవరు వస్తారు? యేసయ్య వస్తారు. యేసయ్య వచ్చే వరకు సంఘం ఏం చేయాలి? దేని గట్టిగా పట్టుకోవాలి? దేని గట్టిగా పట్టుకోవాలి? ఏమండి? కాదు. దేని గట్టిగా పట్టుకోవాలి? కాదు. దేని గట్టిగా పట్టుకోవాలి? ఏమి కాదు. దేని గట్టిగా పట్టుకోవాలి? మీ ఆయన పీక్ గట్టిగా పట్టుకోండి. మీ ఆవిడ చుట్టూను మెలిసి పెట్టుకోండి. పిల్లలారా, మీ తల్లిదండ్రుల యొక్క కాళ్ళు చేతులు పట్టుకు లాగండి. ఈటిన గట్టిగా పట్టుకోవాలి. టీవీ రిమోట్ ఎవడో ఎత్తుకుపోతాడు, సీరియల్ మార్చేస్తాడని చెప్పి టీవీ రిమోట్ తాసేసుకుని గట్టిగా పట్టుకోవాలి కదా. వీటిన గట్టిగా పట్టుకోవాలి. సెల్ ఫోన్ ఎవరొచ్చి లాక్కుపోతారని చెప్పి సెల్ ఫోన్ దాసేసుకుని రాత్రి మాటలు బాగా కింద మీద పడడానికి సెల్ ఫోన్ ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి కదండి. చెప్పండి. దాచుకున్న డబ్బు వచ్చి మీ ఆయనగా తీసేసి తాగేస్తాడని చెప్పి డబ్బు ఏం చేయాలి? మనం దాచుకోవాలి. అలాగే పక్కల నుంచి పక్కింటల నుంచి పొట్టు చీరలు అట్టిపోతారని, ఉప్పు పప్పు సబ్బు పట్టుకుపోతారని కలిగిన దాన్ని ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. ఇదేనా దేవుడు నేర్పించింది? ఇంకా ఇంకంటే పట్టుకోవాలి. కక్షలు పగలు గట్టిగా పట్టుకోండి. కోపాలు, తాపాలు, మూర్ఖత్వాలు, అవిశ్వాసాలు, జగడములు, కొట్లాట్లు
ఇంకా భయంకరమైన సహవాసాలు, వీటిని ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. దేవుని నచ్చిన పనిలో అలంకరణ సమర్పించలేని బుద్ధి, దేవుని కొరకు వాడబడినటువంటి విధానాల్లో మీ మనసు ఏం చేసుకో తెలుసా? గట్టిగా పట్టుకొని ఉండాలి. ఇవే కదా నేటి సంఘంలో కలిగే అందరూ చేసే పనులు. ఏ ఒక్కరు కూడా దేవుని లేఖనంలో ఉన్న విషయాన్ని గట్టిగా పట్టుకొని వాటి విషయంలో శ్రద్ధాభక్తి చేసి దేవుడు మెచ్చే విధముగా ఎవరు బ్రతుకుతున్నారు? ప్రతి ఒక్కరూ దేవుని ఆలోచన కాక తమ తమ సొంత ఆలోచన చేతనే దేవుని నుండి అనేకులు తొలగిపోతున్న లేఖనాలు బోధిస్తున్నప్పటికీ, దేవుడు ప్రజలందరి కొరకు మరణించాడు, వారి పాపం నిమిత్తమే ఎన్నో హింస పొందాలని వాక్యం తెలిసినప్పటికీ సంఘము నేటికి కూడా యేసు ప్రభుని గాయపరుస్తుంది. కానీ సంఘం ఏ విషయంలో దేవుని బలపరుస్తుంది? సంఘం ఏ విషయంలో దేవుని బలపరుస్తూ వస్తుంది? సంఘం ఏ విషయంలో దేవుని సంతోషపరుస్తుంది? సంఘం ఏ విషయంలో దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా ఉంది? సంఘము దేని బట్టి ఆయన నామాన్ని హెచ్చించడానిగా ఉంది? సంఘం అసలు దేవుని కొరకు ఏం చేసింది? సంఘము చేయవలసిన పని బట్టి ఈరోజు చేస్తున్న పని బట్టి, సంఘములో దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఏంటి? నీవు ఇస్తున్న ప్రాధాన్యత ఏంటి? సంఘంలో వరకైనా? సంఘము గృహానికి సంబంధించలేదా? సంఘము మందిరానికి వచ్చినప్పుడైనా? సంఘం వ్యక్తిగత ఉద్యోగ వ్యాపారాల్లో పాటించవలసిన సంఘ బాధ్యతలు అక్కడ పాటించవా? సంఘం అనగా ఆదివారమేనా? మిగతా రోజుల్లో సంఘ పద్ధతులు నీ జీవితంలో ఉండవా? సంఘం అనగా ఎవరో ఉన్నప్పుడే భక్తి చేయడమా? సంఘం అనగా 10 మంది ఉన్నప్పుడే ప్రార్థన చేయడమా? సంఘం అనగా ఆ కార్యక్రమాలు లేకపోతే దేవుని వాక్యం వినడం, దేవునికి విలువడం, దేవునికి భయపడము, లేకపోతే పరిశుద్ధంగా బతకడము, నలుగురిలో 10 మంది ఉన్నప్పుడు వేకువ చావును చేసే క్రియలేనా? పగలున్నంత వరకు చేసే క్రియలేనా సంఘం అంటే? ఇలా ఉంటుందంటే అది సంఘం కాదు. నేటి దినాల్లో సంఘాల్లో బలమైతే అంటాను నేను. నేటి దినాల్లో సంఘంలో బలమైనటువంటి విశ్వాసులు, దేవుని నామాన్ని గణపరిచే శక్తిమంతులు, దేవునికి నచ్చే విధంగా బ్రతికే భక్తిపరులు లేరు అని చెప్తాను. నన్ను మీరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నా ఆలోచన విధానాన్ని మీరు పట్టుకుంటారని ఆశపై మాటలు చెప్తున్నాను. ఒక సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రకటన గ్రంథంలో, అయ్యా నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకునడి. నేను వచ్చిన తర్వాత ఎవరికి వారికి తగినట్లుగా క్రియాఫలం ఇస్తాను. నేను వచ్చే వరకు చేయవలసిన పనులేమిటి అని చెబుతూ, నా వలన మీరు ఫలం పొందుతారు కాబట్టి నాకు నచ్చిన బ్రతుకులు మీరు కలిగి ఉండండి అని ఒక సంఘం చెప్తున్నాడు. మీకు ఆలోచించదగిన ఒక చిన్న మాట ఉంది, అక్కడ మీరు చదువుతారా? 26వ వచనం ప్రకారంగా, నేను నా తండ్రి వలన అధికారము, చెప్పండి, అధికారం పొందితేనే మీరు నా వలన ఏం పొందాలి? అధికారం పొందాలి. సంఘమా దేవుడికి ఇచ్చిన గొప్ప వరం ఏంటో తెలుసా? అధికారం. చెప్పండి మాట. సంఘానికి దేవుడు ఇచ్చిన గొప్ప అధికారం ఏంటంటే దేవుని నామమే మనకు అధికారం, ఆయన రక్తమే మనకు అధికారం, ఆయన పునరుద్ధానమే మనకు అధికారము, ఆయనలో ఉన్నటువంటి గుణాతిశయములే సంఘానికి అధికారం. డబ్బుంటే అధికారం వస్తుంది అనుకుంటున్నావు, రాదు. పలుకుబడి ఉంటే అధికారం వస్తుంది అనుకుంటున్నావు, రాదు. మనుషులు వెనకాల ఉంటే వస్తుంది అనుకుంటున్నావు, రాదు. చదువు అండి, జ్ఞానం అండి, ఉద్యోగం అండి, వ్యాపార ఫలం ఉంటే అధికారం వస్తుంది అనుకుంటున్నావు, రాదు. అందం ఉంది, బలం ఉంది, చాకచక్యము, టాలెంట్ ఉంటే బలం వస్తుంది అనుకుంటున్నావు, అధికారం వస్తుంది అనుకుంటున్నావు, రాదు. అధికారం రావాలంటే దేవుడు ఇవ్వాలి. అధికారం రావాలంటే దేవుడు ఇవ్వాలి. ఈ అంచకాలంలో సంఘం మీకు ఒక మాట చెప్తున్నాను. మనం ఆరాధిస్తున్న దేవుడు, సంఘానికి దేవుడు ఏ విధంగా ఆశిస్తాడో తెలుసా? అధికారం. నోరు తెరిచి మాట చెప్పండి. అధికారం, అధికారం, అధికారం. ఏ అధికారం? దీని మీద అధికారం. ఎంత అధికారం? ఎంతంత అధికారం? పరిమితమైన అధికారమా? పరిమితి లేని అధికారమా? కొలతలతో నింపబడిన అధికారమా? కొలత లేని
ఇలాగంటారు, సంఘపు అధికారము ద్వారా పాతాళము ద్వారములు నిలవబడవు. చెప్పండి చెప్పండి చెప్పండి. పాతాళపు ద్వారాలు, పాతాళపు పరిస్థితి సంఘం ఎదుట నిలబడలేదు. ఆ మాటకు అర్థమే తెలుసా? సంఘం ఏకమైతే పాతాళానికి పోవలసినప్పుడు అనేకులు ద్వారా పాతాళానికి వచ్చే ఆ అధికారము నాశనం చేయగల సత్తా సంఘానికి ఉంది. సంఘము ఎప్పుడు బలహీనమో తెలుసా? సంఘంలో చేర్చబడిన విశ్వాసులు సంఘానికి కాక, నిత్య జీవానికి కాక పాతాళానికి వెళ్ళిపోతుంటే పాతాళానికి బలం వస్తుంది. సంఘం రావాల్సిన మనుషులు, సంఘంలో దేవుని ఆరాధించవలసిన మనుషులు సంఘము కాక, దేవుని వైపు కాక, దేవుని మాటల వైపు కాక, దేవుని రాజ్యం వరకు సిద్ధపడక పాపములో అవిశ్వాసంలో ఉండిపోతుంటే పాపానికి బలం వస్తుంది. అందుకే బైబిల్ చెప్తుంది, పేతురుతో దేవుడు మాట్లాడతాడు, పేతురు నేను నీకు తాళం ఇస్తాను, పేతురు నీకు ఒక అధికారం ఇస్తాను, పేతురు నువ్వు నా సంఘానికి అంటావు. ఈ సంఘం ఎలాంటి తెలుసా? నువ్వు ఎలాంటి వాడవో తెలుసా? ఇదిగో భూమి మీద ఏదైనా మీరు బంధిస్తే పరమందు నేను బంధిస్తాను, భూమి మీద ఏదైనా విప్పితే పరమందు కూడా విప్పుతాను. ఒక మాట చెప్పాలంటే పాతాళం మీదట నిలబడలేదు. ఎందుకంటే ఒక సంఘం ద్వారా దేవుని ఆలోచన ఏంటంటే పాతాళాన్ని బలహీన చేద్దామని. గట్టిగా మాట్లాడండి. దేవుని ఆలోచన ఏంటండి? సంఘం ద్వారా పాతాళం యొక్క బలమును బలహీనం చేద్దామని. కానీ సంఘం ఈ రోజున నిద్రపోతుంది. సంఘం ఈ రోజున ఏం చేస్తుంది తెలుసా? బద్ధకంగా తయారైంది. సంఘం ఏం చేస్తుంది తెలుసా? వెనకబడిపోతుంది. సంఘం ఏం చేస్తుంది తెలుసా? దేవుని చిత్తము కాక ఇది వ్యతిరేకమైన ఆలోచన ప్రకారంగా సంఘాల్లో దేవుని మాట కాకుండా వేరే మాటలు జరుగుతూ ఉన్నాయి. విషయం చెప్తున్న ముందు పెట్టుకుని ఆలోచించండి. సంఘము ద్వారా పాతాళం బలహీనం అవ్వాలి. సంఘము ద్వారా అధికారం భూమి మీదకి దిగి రావాలి. ఆ రెండు జరగకుండా ఉందంటే ఆ సంఘము ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఆ సంఘము ఉన్నా ఒకటే, సంఘము లేకపోయినా ఒకటే. ఆ సంఘములో విడుదల ఆవలసిన కార్యములు జరగకుండా, దేవుని చిత్తము నమ్మించబడకుండా, దేవుని శక్తి పరలోకం దిగి రాకుండా, ఆ సంఘం సభ్యులు ఎంతమంది ఉన్నా, ఆ సంఘ సేవకుడు ఎంత బలవంతుడైనా, ఆ సంఘంలో ఎన్ని గొప్ప విషయాలు జరిగినా ఆ సంఘం మృతమైన సంఘముతో సమానము. ప్రియ సహోదరులారా, పాపాలని బలన తగ్గించే కృప సంఘానికి ఇచ్చాడు. దేవుడు చేయలేడా? దేవుడు అనుకుంటే చేస్తాడు. దేవుని ఆలోచన ఏంటంటే తన సంఘంతో ఈ పని జరిగిద్దామని. దేవుని ఆలోచన ఏంటంటే మీకు తెలుసు వాక్యం, పేతురు చెరసాలలో వేయబడ్డాడు. సంఘం అయితే అత్యాశక్తిలో ప్రార్థన చేస్తుంది. సంఘము అలా ప్రార్థన చేయగా సంఘ ప్రార్థన వినే దేవుడు కార్యం జరిగించాలా? లేకపోతే దేవుడు పేతురు దేవునికి శిష్యుడు కాదా? లేకపోతే పేతురుకి దేవుని కృప లేదా? పేతురు భక్తిపరుడు కాదా? పేతురు ప్రార్థనపరుడు కాదా? పేతురు దేవుని చిత్తంలో ఉన్నవాడు కాదా? అతను బాధలో ఉన్నాడని పేతురు ప్రార్థన విని దేవుడు అద్భుతం చేయొచ్చు కదా? అలా చేయలేదు. చేయటకు దేవునికి శక్తి లేక చేయలేదు అనుకుంటారా? కాదండి. ఆయనకు ఒక ఆలోచన ఉంది. ఏమిటి ఆలోచన అంటే సంఘము ద్వారా బలమైన కార్యాలు జరిగించాలి. సంఘ ప్రార్థన ద్వారా చెరసాల నేను ప్రార్థన చేస్తాను. వినండి. ఎలాంటి అధికారం ఉందో తెలుసా? నీవు ప్రార్థన చేస్తే చెరసాలు బద్దలైపోతాయి. గట్టిగా ఆమేన్ చెప్పండి, హల్లెలూయా చెప్పండి. నీవు ప్రార్థన చేస్తే బైబిల్ ఇలా అన్నది, ఎక్కడైతే 2-3 అని నా సంఘం ఉంటుందో, ఎక్కడైతే 2-3 నా సంఘం ఎక్కడైతే నిలబడుతుందో అక్కడికి నేను దిగి వస్తాను. సంఘం ద్వారా జరిగేది ఏంటో తెలుసా? ఆయనే దిగి వస్తాడు. సంఘం ద్వారా జరిగే కార్యం తెలుసా? చెరసాలు భద్రమైపోతాయి. సంఘం ద్వారా జరిగేది తెలుసా? పరలోకముని దేవుడు దిగి వచ్చేస్తాడు. సంఘం ద్వారా జరిగేది తెలుసా? అక్కడ లేని ఆనందాన్ని దేవుడు ఇక్కడ వచ్చి పొందుతూ వచ్చాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఈ ప్రాంతంలో దేవుడి సంఘం ఇచ్చాడంటే ఈ సంఘం పని ఏంటంటే పాతాళాన్ని బలహీనపరచాలి. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఈ భూమి మీద దేవుడు మనకి ఇచ్చిన ప్రతి సంఘము చేయవలసిన ఒక బాధ్యత ఏంటంటే పాతాళపు బలాన్ని సంపూర్ణంగా బలహీనపరచడమే దేవుడు మనకిచ్చిన ఈ కడవరి దినాల్లో వర్తమానము. దేవునికి స్తోత్రం చెప్పండి. సాధ్యమైనంత వరకు సహోదరులారా, సాధ్యమైనంత వరకు పాతాళాన్ని మూసే విధముగా, పాతాళ ద్వారాలు మూసే విధముగా ఇక చాలు. నీ యొద్దకు మేము ఇంకా పంపించడానికి మాకు మనసు
సమస్య లేదు. మేమందరం కూడా సమిష్టిగా కూడి మా దేవుని ఆలోచన చేయటకు మేము సిద్ధ మనసులో ఉన్నామని సంఘం ఎప్పుడైతే నిలబడతాదో అప్పుడు పాతాళం బలహీనమవుతుంది. కానీ పాతాళం బలహీనం అవ్వట్లేదు, అంతకంతకు బలం తెచ్చుకుంటుంది. మీకు విషయం చెప్పిన ఈరోజు సంఘం కూడా ఫలంగా లేదంటే దాని బలం ఎక్కువైపోయింది. సంఘంలో కూడా దేవుని కార్యాలు అడపా జరుగుతున్నాయి, కానీ సంఘ కార్యాలు అద్భుతంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో మేలుకరంగా ఎందుకు ఉండడో తెలుసా? నువ్వు చేయవలసిన బాధ్యత మర్చిపోయి పట్టుకోవలసిన దాన్ని విడిచిపెట్టేసి అందరిలాగే నీవు కూడా ఏమి తిందుమా అని వాటి కోసం ఇక్కడికి వచ్చి అడిగి మరలా వెళ్ళిపోయి, ఏమి తాగుదుమా అని మరలా ఇక్కడికి వచ్చి అడిగి మరలా వెళ్ళిపోయి, ప్రభా నేను నా ఇల్లు, నా ఇంటి వారు, నా బిడ్డలు, నా కొడుకు, నా తల, నా కాళ్ళు, నా చేతులు బాగు చేయి, మేలు చేయి, అద్భుతం చేయి అని అడుగుతున్నావు. కానీ ఈ సంఘం అయితే ప్రభా నీవు అప్పచెప్పిన దాన్ని మేము నెరవేరుస్తాం, నీ వదిలి వెళ్ళిపోయిన దాన్ని మేము చేస్తాము, నీవే విషయంలో బాధపడుతున్నామో దాన్ని మేము నెరవేరుస్తాం అని అనగల సంఘాలు ఉన్నాయంటారా? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కామన్గా అందరూ పిలిపిస్తున్నాడు. నా నిమిత్తము నా పని చేయడానికి లేదా నేను చెప్పిన చోటకి వెళ్ళడానికి మీలో ఎవరైనా ఉన్నారా అని ప్రభు అడిగాడు. లేక అంటారా దేవుడు అడగడం? చెప్పండి, దేవుడికి ఎవరు లేక అందరినీ ఎలా అడుగుతున్నాడు? కాదు, ఉన్నారు, చాలా మంది ఉన్నారు, కానీ వారు చేయడం లేదు. ఈరోజు సంఘాలు లేవనా? ఈ మొన్నూరు ప్రాంతంలో దేవుడి సంఘాన్ని ఇచ్చాడు. చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలి ఉత్తరం. బోల్డ్ సంఘాలు ఉన్నాయి. ఈ సంఘంలో కూడా కొంతమంది బయటికి పోతారు కదా, స్వస్థస్థాలని, అద్భుతాలని, పెద్ద భాషలు వచ్చారని, ఇంకేదో పెడుతున్నారని, సంఘం నియమాలు పద్ధతి లేకుండా సేవకుల ద్వారా కాక నచ్చడిగా చేసే గొప్ప విశ్వాసం ఉన్నారు కదా. ఇలాంటి రకరకాల మనుషులు, ఇలాంటి బాధ్యత లేని మనుషులు, ఇలాంటి పద్ధతి లేని మనుషులు, సంఘ విలువలు తెలియకుండా బ్రతికే మనుషుల ద్వారా ఎప్పటికీ సంఘము దీవించబడదు, ఎప్పటికీ సంఘము బలముగా మార్చబడదు, ఎప్పటికీ ఇలాంటి సంఘాల ద్వారా పాతాళాన్ని మనం బలహీనమా చేయలేమో. అసలు విషయం తెలుసా? పాతాళం బలహీనపడ్డం కాదు, నీవే బలహీనమైపోతున్నావు. నా దేవుడు పాతాళ అప్పటి వరకు వెర్రదిగుతున్నటువంటి దాని యొక్క కొమ్మల్ని, అప్పటి వరకు దాని అదుపు లేకుండా గర్వ హృదయంతో మాట్లాడుతున్నటువంటి పాతాళపు మాటల్ని శిలువలో మరణించిన తర్వాత సరాసరి పాతాళము కిందకు వెళ్ళి, ఇదిగో మరణాన్ని ముళ్ళు తొక్కి పాతాళ చెరలో ఉన్న అనేకుల్ని దేవునికి మహిమకరంగా మలచడానికి దేవుడు తన రక్తాన్ని చిందించాడు. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. మరణించాడు. దేనికోసం మరణించాడు? పాతాళ బలాన్ని తగ్గించాడు, పాతాళలో ఉన్నటువంటి మరణాల రేటును తగ్గించాడు. సంగమా, అవును నిజమే, దేవుడు పాపాల నిమిత్తం మరణించాడు, పరిశుద్ధులుగా చేయడానికి వచ్చాడు. దానికి మించి ఒక ఆలోచన బైబిల్లో ఉంది. ఏమిటంటే దేవుడు మరణపములను ఏం చేశాడు తెలుసా? విరిచాడు. ఒక్క మాట ఇలా మాట్లాడుకోవచ్చు, పాతాళాన్ని దేవుడు తన మరణము ద్వారా చేసిన పని ఏంటంటే ముక్కలుగా విరిచిపెట్టాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన విరిచిన ముక్కల్ని ఇంకా పుట్టినీలుగా చేయవలసిన బాధ్యత బ్రతికున్నటువంటి మన మీద దేవుడు ఆ బాధ్యత అప్పచెప్పి వెళ్ళాడు. అందుకే ప్రభు ఒక మాట చెప్తున్నాడు, ఈ బాధ్యతను ఇచ్చారు కాబట్టి సగమ పాతాళాన్ని సంపూర్ణంగా నిర్మూలన చేసే ఆ అధికారం మీకు ఇచ్చారు కాబట్టి నీవు నిలబడితే పాతాళపు ద్వారాలు నిలబడవు అని ఒక మాట చెప్పి వెళ్ళిపోయాడు. అమ్మా చిన్న మాటకు ముందుకు వెళ్ళిపోతాను. ఎంతమంది సంఘములో ఉండి ఇలాంటి ఆలోచన చేస్తూ మా ఇల్లు కట్టుకోవాలయ్యా, లేకపోతే మాకు పెళ్ళి అవ్వాలయ్యా, లేకపోతే ఇలాంటి పక్కన పెట్టి నీ చిత్తం చేస్తానయ్యా, నీ కొరకు బ్రతుకుతానయ్యా, నువ్వేదైతే ఆశించావో అది చేస్తానయ్యా అన్న మహాభక్తుపరులు ఎవరంటే? నీవు అనుకుంటున్నావు, మనం భక్తుపరులు అనుకుంటున్నాం, అస్సలు కాదు. అమ్మా నన్ను చెప్తే మన భక్తుపరులు కాదు, అవసరం తీర్చుకునే మనుషులు. మనం కూలోళ్ళమే, కుమారులుగా మార్చబడ్డా, కూలోళ్ళమే, కూతుర్లుగా, కొడుకులుగా మనం మారలేదు. ఎందుకు ఒక తొక్కతో మీకు చెప్తానండి, నా దేవునికి కూలోళ్ళొద్దు,
అలా అనుకుంటే ఈ భూమి మీద నేను రావసం లేదా? కూలీల కోసం రక్తం చెందించవలసిన లేదా? తన బిడ్డలుగా మార్చుకోవడానికి మనమైన ఆ పాతాల ద్వారాలే మునిగి వస్తామని, మన ద్వారా తన కార్యాలు దేవుడు జరిగించుకున్నామని ఆలోచన కలిగి ఉన్నాడు. తుయ పైన అనే సంఘంతో చెప్తున్నాడు దేవుడు, నేను వచ్చే వరకు నా మాటల్ని మీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని మీరు ఒక విషయం చెప్తున్నా, ఆలోచించండి. నా తండ్రి వల్ల నేను అధికారం పొందాను. ఏం చెప్తున్నాడు? నా తండ్రి ద్వారా మీకు నేను అధికారం పొందాను అంటూ కంటిన్యూ మాట చదివితే 20వ వచనం, నేను నా తండ్రి వల్ల అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చగలం. ఒకసారి ఆమేన్ చెప్పండి. సంఘానికి అధికారం వచ్చిన తర్వాత నా మాట చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇది సంఘము. ఈ సంఘం ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ సంఘము జయించాలి. ఏం జయించాలి? సంఘం పక్కన ఉన్న ఇల్లు అన్య కుటుంబంగా ఉండకూడదు. సంఘములో ఏ సంఘం అయితే ఉందో, ఆ సంఘం ఏ వీధిలో ఉందో ఆ వీధి అన్యులుగా మిగలకూడదు. ప్రభుని ఎరగని వారుగా ఉండకూడదు. ఆ సంఘం ఏం చేయాలంటే, సంఘము మనుషులను దేవుని వైపు నడిపించాలి. ఆ సంఘంలో ఉన్న ప్రభావము ఆ ప్రాంతంలో ఉన్న అనేకుల్ని తీసుకొచ్చి యేసు వైపు నడిపించాలి. సంఘం ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతాలు, ఆ సరిహద్దులు కొన్ని కిలోమీటర్ల వరకు సంఘ సభ్యులుగా ప్రతి ఒక్కరు మార్చబడాలి. సంఘమా, దేవునికి ఇచ్చిన అధికారాన్ని నువ్వేం చేస్తున్నావు? నిద్రపోతున్నావు. సంఘమా, నీకు ఇచ్చిన బాధ్యత, దేవుడు ఇచ్చిన బాధ్యతను నేను నెరవేరుస్తున్నావా? సోమరిపోయావు. ఎవరు వెళ్తారు, ఎవరు చెప్తారు, పాస్టర్ వస్తారులే, మాకెందుకులే, వాళ్ళ కోసం మేమే మాట్లాడతాం, క్రీస్తు కోసం చెప్పడం చేత కాదు, మా వల్ల కాదు అని అనుకుంటున్నాం. లేదు. ఒక నిజమైన విశ్వాసి ఇంటి చుట్టూ అవిశ్వాసులు ఉండడానికి వీల్లేదు. ఆమేన్ చెప్తారా? గట్టిగా హల్లెలూయా చెప్తారా? పరిశుద్ధాత్మ పొందుకున్న వారి ఇంటి చుట్టూ ఇదిగో అన్య చుట్టూ ఉండకూడదు. మారితే వాళ్ళు యేసు ప్రభువులా మారిపోవాలి. రక్షించబడితే వాళ్ళు యేసు ప్రభు యొక్క శిష్యులుగా మార్చబడిపోవాలి. అంత మాత్రమే కానీ నామకార్థమైన వారుగా నీ ఇంటి పక్క వారు, నా ఇంటి పక్క వారు ఉన్నారంటే అసలు మనలో ప్రభావం లేదు. ప్రభావం లేని పరీక్ష చేసిన ఒకటే, చేయకపోయిన ఒకటే. చాలా మంది ఇలా అంటారు, ప్రాణం ఒకటే ఉందండి, తనకు తాను తాగలేడు, తనకు తాను తినలేడు అంటారు. కొన్నాళ్ళకి ఎలాంటి వారు పేషెంట్లు వాళ్ళు ఏమంటారంటే కోమాలకు వెళ్ళిపోయారు అంటారమ్మా. కోమాలోకి వెళ్ళిపోయాడు, ఎప్పుడు చచ్చిపోతాడో చెప్పాలి. తెలుస్తా తెలీదా? సంఘాలు ఈ రోజున కోమాలో ఉన్నాయి తమ్ముడు. ఏ అంటే కాపర్లు కూడా వాళ్ళని మెలుకు చేసి నడిపించే పరిస్థితి రావడం లేదు. పోనీ నడిపించిన దేని వైపు నడిపిస్తున్నారు తెలుసా? యేసు ప్రభు నమ్ముకోండి అయ్యా, కారు వచ్చేస్తుంది నీకు. యేసు ప్రభు నమ్ముకోండి అయ్యా, దేవుడు బంగారం ఇచ్చేస్తాడు నీకు. దేవుడు ప్రసంగాల్లో, ప్రభు చెప్పిన ఆయన బోధల సువార్తలో మీరు ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి చూపించండి. నేను మీరు ఎవరైనా సరే పట్టుకుని వర్తమానం చెప్పండి, ఇలాగ అన్నాడు ఒకడు, ఆడ మాట నిజమైన రండి తేల్చుకున్నామని అన్నది. ఒకసారి నా యేసు ప్రభుత్వ బోధలో దేవుని రాజ్యం గురించి, అలాగనే మనిషి ఎలా బ్రతకాలో దాని గురించి, ఎలా నచ్చితే దేవునికి ఇష్టమవుతారో దాని గురించి, పరిశుద్ధత గురించి, దేవునికి స్వరూపము ధరించుకునే విధానం గురించి, అలాగే ఒక మనిషి ఈ భూమి మీద ఎంత వరకు లిమిటెడ్ కలగాలో దాని గురించి, ఇంకా కొన్ని శిష్య సంబంధమైన మాటలు తప్ప నా దేవుడు మరొక బోధ ఈ బైబిల్లో చేయలేదు. చేశాడా? అనుపత్తి పక్కన ఒక ఊరేదో ఉంది, వీరవరము అదేదో సంథింగ్ ఏదో ఊరేది. అది అక్కడ ఒక విషయం జరగడం నేను నాకు దృష్టిలోకి వచ్చింది. ఏమిటంటే ఒక అతను ఒక మీటింగ్ వచ్చాడు. ఆ మీటింగ్ నేను ఉన్నాను. అతని చుట్టూ ఒక 10 మంది యవనస్తులు, సెక్యూరిటీ గార్డులు
అతను 4-5 రకాల చైన్లు వేసుకున్నాడు, 4-5 ఉంగరాలు పెట్టుకున్నాడు, ఇంకా చెప్పాలంటే బ్రాస్లెట్లు వేసుకున్నాడు. ఇతను ఎవరో రాజకీయ అధికారి అనుకుంటున్నాను నేను. తీరా చూస్తే అతను వస్తున్నప్పుడు సంఘస్థులు కొంతమంది తెలిసిన వాళ్ళు లేచారు, స్థానిక సేవకులు కూడా లేచిపోయి చాలా మర్యాదలు గౌరవాలు ఇస్తున్నారు. అప్పుడు నాకు ఇంకా క్లియర్ అయింది, నిజంగా ఇతను పెద్ద బిజినెస్ మ్యాన్ ఏమో అనుకున్నాను. తీరా అతను ఒక చోట కూర్చోబెట్టి అనౌన్స్మెంట్ చేసేవాడు, పాస్టర్ గారు పలానా ప్రాంతంలో పలానా దేశం తిరుగుతూ దేవుని చేత బలముగా వాడబడుతున్న దైవజనులు అన్నాడు. అటు ఇటు చూస్తుంటే తీరా లేచింది ఈయన. దైవుని ఎలా ఉన్నాడు అక్కడ? మంచి డ్రెస్ వేసుకుని 4 ఏళ్ళకి ఒక ఏళ్ళు వదిలేండి పొట్టనేళ్ళు. మనం చూసాను ఆయన అన్నాం, ఈ ఏళ్ళు కూడా ఉమ్మరు పెట్టుకున్నాడు, దగ్గరికి వచ్చాడు. ఆ టీవీలో కూడా నిలబడతాడు అప్పుడప్పుడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పండి. పైకి ఎక్కాడు. నేను అడుగుతున్నాను, ఏది సంఘానికి మాదిరేది? నా దేవుడు నువ్వు ఉంగరాలు పంపించుకోమని చెప్పాడా? సేవకుడికి అయితే మరి ఘోరంగా మాట్లాడాడు కదా, అంగీలు కూడా ఉంచుకోకండి రా అన్నాడు. 2 పూటలు కూడా ఒకరిని తింటుంటే ఒక పూట లేదు పెట్టండి రా అన్నాడు. అసలు శిష్యులకి ఇచ్చింది మీరు చేయలేరు. అలాంటి ఇంకా కాఠిన్యంగా శిష్యులకి ఇస్తే ఈ రోజున దేవుని పేరు చెప్పుకొని, దేవుని యాజకుని పేరు చెప్పుకొని సంఘాన్ని క్రీస్తు వైపు కాక వారి వైపు నడుచుకుని ఘోరమైన అద్భుతమైన సేవకులు లేరంటారా? చెప్పండి తెలిసి. ఓ పాస్టర్ అని పిలిచాడు, ఓయ్ నా ఆస్తి నీకు తెలుసా అని అడిగాడు. ఆస్తుల కోసం మాట్లాడుతాడు సేవకుడు. ఏమండి, లేవీలకు ఏ ఆస్తి ఇచ్చాడండి బైబిల్ గ్రంథంలో? చెప్పండి తెచ్చి. లేవీలకి 11 గోత్రాలకు పంచిపెట్టాడు. ఈ భూమి నీది, ఈ ప్రాంతం నీది, ఈ సరిహద్దులు నీది అని పంచిపెట్టాడు. లేవీయుల యాజకులు వచ్చేసరికి ఏం చెప్పాడు దేవుడు? బైబిల్ చదివితే మొక్కలు తెల్లవడం సమాధానం వస్తుంది. బైబిల్ లేక పిచ్చెక్కుని చూస్తున్నాను ఆయన మీద. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. దీనిలో వచ్చే మెసేజ్ చదవడం కన్నా, దీనిలో వచ్చే ఆ టాపిక్ చదవడం కన్నా, లేకపోతే ఈ వీడియో చూసి కానీ బైబిల్ చదవండి, కొంచెం ఆ దరిద్రం పోతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పండి. లేవీయులతో దేవుడు అన్నమాట. లేవీయులు నీకు శ్వాసం అంటే తెలుసా? హెబ్రోను కాదు. లేవీయులు మీకు శ్వాసం అంటే తెలుసా? పన్న ఆ ప్రాంతం కాదు. ఎవరికి మీకు స్వాస్థ్యంగా ఉంటున్నా తెలుసా? నేనే మీకు స్వాస్థ్యం. అంటే ఒక యాజకుడికి స్వాస్థ్యం అంటే తెలుసా? దేవుడు. నేను మరలా చెప్తున్నాను, నా ప్రసంగం కొంతమంది నచ్చకపోతారు, నా దేవుడు మెచ్చుకుంటాడని ఆలోచన చేద్దామని చెప్తున్నాను. ఒక యాజకుడు ఉండవలసింది ఆస్తులు కాదు, యాజకుడు ఉండవలసిన సంఘం అనే ఆస్తి ఉండాలి, సంఘం అనే ఆస్తి ఉండాలి. అంతగా మించి ఆస్తి ఏంటంటే ప్రభువే యాజకుడికి ఆస్తి. ఒక ప్రాంతం పెద్ద మీటింగ్కి వెళ్ళాను మొన్న. పెద్ద మీటింగ్కి వెళ్తే పెద్ద దయ్యాలు వచ్చారు ఆ ప్రాంతంలో. ఒక అతను నా దగ్గరికి వచ్చాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత పాస్టర్ గారండి అని పిలిచాడు. అయ్యా వందనాలు చెప్పండి. ఇప్పుడు ఉన్నటువంటి ఇల్లు అద్దెకు ఉంటున్నారు కదయ్యా? అవునయ్యా అద్దెకే ఉంటున్నారు. ఆ గృహస్థులు కూడా మరి మీకు చర్చించారు కదా, మరి అవి కూడా మీ పేరు మీద లేదు కదా? లేదండి అది అందుకే అన్నాను. మరి భవిష్యత్తులో వాడు ఖాళీ చేసి వెళ్ళిపోమంటే, లేకపోతే అక్కడ సంఘం ఏదో తేడా వచ్చి వెళ్ళిపోతే మీ పరిస్థితి బాగోదు కదా. మరి అనపత్రులైన స్థలం చూసారా? అనపత్రుల స్థలం కొనగలంత పరిస్థితి ఉందా అని అడిగాడు. మీరేం చెప్తారు నాకు తెలియదు, కానీ మీరు కూడా ప్లాన్ చేస్తారు కదా, ఇక్కడ స్థలం కొనాలి, ఇక్కడ చర్చ కట్టాలి. నువ్వు దేవుని చిత్త మనుషులు కాదు. మరలా చెప్తున్నాను, నువ్వు దేవుని చిత్తంలో లేవు. అసలు దేవుని ఆత్మ నీ మీద లేదు. దేవుని ఆత్మ వాడు ఎలా ఉండడం? మీరు ఒప్పుకున్న నా బైబిల్లో ఉన్న ఆధ్యాత్మిక ఆత్మసంగ ఒక మనిషి ఉండే రీతి చెప్తున్నాను. దేవుడుతో నడిచేవాడు అలా ఉండడం. ఎలా ఉంటాడంటే, ప్రభా నేనేం చేయను, నువ్వు చేసేసి ఇల్లు కడతాను ప్రభా ప్రార్థన చేయి అంటున్నావు. నువ్వు వెళ్ళిపోయి వచ్చేసరికి
తీరదు కాదు. జరగక మునిపే, ఏమీ లేనప్పుడే ఎలా ఉండాలి? నన్ను వెళ్ళమంటావా ప్రభువా? నన్ను చేయమంటావా ప్రభువా? నన్ను కొనమంటావా ప్రభువా? నా దగ్గర కొంతమంది వచ్చి, అయ్యా అక్కడ స్థలం కొనాలండి, ప్రార్థన చేయండి అన్నారు. నేను అడుగుతాను, అడిగవ దేవుణ్ణి కొని ముందు. నేను తప్పు చెప్తున్నానమ్మా బాబు మీకు, ఆయన తప్పుడు పోదంటే ఖాళీ ఉన్న మైకించుకుంటాను నేను, ఏం నమ్మలే వెళ్ళిపోతాను. కానీ ఈ విషయం వింటున్న మీకు నా ఆలోచన ఏంటంటే, యేసయ్య ఒక్కడే నీకు ప్రధానమైన కరుడుగా నీ జీవితంలో ఉండాలి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. అతను నేను అడుగుతున్నాను, అయ్యా నన్ను పిలిచింది ఆ గృహస్థులు కాదు, నన్ను పిలిచింది ఆ ఇంటి గలవారు కాదు, నాకు శాప ఇచ్చింది వీళ్ళెవరో కాదు, సంఘంలో ఎవరో కాదు, ఎందుకు పనికిరానిగా బ్రతుకుతున్న నన్ను పిలిచిన వాడు పేరు యేసు. ఏ ఆకారం లేనప్పుడు సంఘం ఆకారాన్ని కట్టి 2-3 మనిషిని ఏర్పాటు చేసింది యేసు ప్రభు. ఆహారం పెడుతూ పోషిస్తూ రక్షిస్తూ కాపాడుతుంది యేసు ప్రభు. మీరు అన్నారు కదా, నా కోసం యోగ్యమైన క్షేమం ఆలోచన చేశారు కదా, ఆ ఆలోచనలు నెరవేర్చాలంటే యేసు ఒక్కడే చేస్తాడు. అయ్యా నేను మీలాగే కొన్నాళ్ళు బాధపడి ప్రయత్నం చేశాను, ఏంటి కొన్ని విషయం అభ్యంతరం కలుగుతున్నాయి అని స్థలం కొంతమంది తిరిగాను. నేను తిరిగితే దానికోసం ప్రార్థన చేస్తే ప్రభు ఒక రాత్రి దర్శించాడు నన్ను. ముమ్మారు ఒకేమని చెప్పాడు, నీకు ఏదైనా అవసరం ఉంటే చెప్పు చెప్పు అని కళ్ళ మాట్లాడుతుంటే నేను అన్నాను, ప్రభువా పలానా చోట స్థలం ఉంది, అది నాకు కావాలంటే నా దేవుడు ఒక యాచకుని అడ్డుపెట్టి నాతో మాట్లాడిన మాట ఏంటంటే, నీ పరిచర్య సరిపోతుందని చెప్పాడు. ఆ కళ నాకు అర్థం కావట్లేదయ్యా. రెండోసారి చెప్పాను, నాకు ఆ స్థలం సరిపోద్దంటే నా యాజకుడు ద్వారా దేవుడు మాట్లాడించిన మాట ఏంటంటే, ముమ్మారు చెప్పాడు ఆ స్థలం నీకు సరిపోదని. వెంటనే వేకువ లేచి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. అయ్యా నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, నేను నిర్ధారించడం ఏంటయ్యా, నేను నీకు చూపించడం ఏంటయ్యా, నేను నీకు ఇలా చేయి అలా చేయి నేను చెప్పడం ఏంటయ్యా, నీవు చెప్తే కదా నేను చేయాలి అని అనుకున్నాయా. అప్పటి నుండి నేను మానేశాను, నేను ఏ ప్రయత్నం చేయను. నాకున్న ప్రయత్నం ఏంటి తెలుసా? మోకలేసి ప్రార్థన చేయడమే. నా సంగమా ప్రేమతో చెప్తున్నా, ప్రయత్నాలు చేశాక ప్రార్థన చేయొద్దు, ప్రార్థన చేసి ప్రయత్నాలు చేయండి, ప్రార్థన చేసి ముందుకు వెళ్ళండి, ప్రార్థన చేసి పనిగెత్తండి, ప్రార్థన చేసి పని చేయండి, ప్రార్థన చేసి చదువుకోండి, ప్రార్థన చేసి వ్యాపారం చేయండి, ప్రార్థన చేసి ఇల్లు కట్టండి, ప్రార్థన చేసి ప్రతి విషయంలో ముందుకు వెళ్ళండి. ఇవేమి కాకుండా నువ్వు ఉన్నావంటే నీకు దేవుని అధికారము రాదు. ఇక్కడ వాక్యంలో వెళ్ళిపోదాం. ఈ సంఘంతో చెప్తున్న మాట, సంఘం ఎక్కడైతే ఉందో అక్కడ అధికారం రిలీజ్ అవ్వాలి. అధికారం రిలీజ్ అయిన తర్వాత అధికారం ద్వారా ఏం జరగాలంటే జయము. చెప్పండి, గట్టిగా మాట్లాడాలి. హల్లెలూయా. ఈరోజు మధ్యాహ్నం పూట 5-6 గంటలుగా ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇంకొచ్చిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. పక్కన ఉన్నా సార్, నేను ప్రేమిస్తున్నా చెప్పండి. ఐ లవ్ యూ చెప్పారా? ఇంకోసారి చెప్పండి. హల్లెలూయా కాదమ్మా, నేను చెప్పండి. నా సహోదరి, ఎలా చెప్పండి? నా సహోదరి, నా సహోదరుడా, క్రీస్తుని బట్టి నేను ప్రేమిస్తున్నాను. నీ పిల్లలు త్యాగం వచ్చేస్తుంది. ఓ పిల్లలైతే నోట్లో ప్యాలెట్ వేసుకుని పాత దినాలను గుర్తుపెట్టుకొని వస్తున్నాయని కూడా మనసులోకి. ప్రేమ మచ్చరం పడిలా చేసింది మీరే, మనమే. అసలు ప్రేమ అంటే పరిశుద్ధమైనది, త్యాగపూర్వకమైనది. నీవు వచ్చి దాన్ని మార్చిపడేస్తాం. కొంతమంది రసవుతున్నాను ఆయన ఎవరు చెప్ప మాట్లాడేది పక్క వాళ్ళకి దేవుడు చెప్పలేదు, తెచ్చి చెప్పలేదు మీకు వాడి మొహందన్నా అన్న మాట అనకూడదు అనుకోండి. అనడం ఏమన్నా దేవుడు నిన్ను వాళ్ళు నీ పొరుగు వాడిని చెప్పండి. అది చెప్పండి, చెప్పండి. రెక్కల
దాన్ని ఏమంటారు మన భాషలో? ప్రపోజల్. ఎస్, ప్రపోజ్ చేయండి పక్కడు. మొగోలు ఆడోళ్ళు తేడా వచ్చింది. మళ్ళీ చేయండి సార్, ప్రపోజ్ చేయండి ఒకసారి. చేయండి. చేస్తారా? ఎంతమంది యాక్సెప్ట్ చేశారు? జతలుగా చేస్తారా? యాక్సెప్ట్ అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యాక్సెప్ట్ చేసిన చేతులు ఎత్తండి. యాక్సెప్ట్ ఎవరు చేశారు? రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తున్నాడు, చేతులు ఎత్తండి. అమ్మ ఎస్ అని అమ్మబాబు నువ్వు ఇలా చేసేవాడి. దేవునికి స్తోత్రం చెప్పండి. చేయొద్దండి. నేను నా పొరుగు అని ప్రేమిస్తున్నాము అన్నవాళ్ళు చేయొద్దండి. సంఘంలో ప్రేమ ఉండాలి. ఏమండాలంటే మరి పక్కన కూర్చోవద్దు. నువ్వు పక్కన కూర్చో. నువ్వు మొత్తమే మీరు అని చూస్తావు. నువ్వు మొత్తమే నా ప్లేస్లో కూర్చుందేకి అని చూస్తావు. మరి ఇది ప్రేమేనా? చిన్న సూత్రం చెప్తాను. మనం ఏం మాట్లాడుకుంటున్నాం? అధికారం. రెండో మాట ఏంటి? జయం. చెప్పండి, గట్టిగా చెప్పాలి. అధికారం పగిలిపోతే ఏ అధికారంతో చెప్పావు? నీకు అర్థం కాలేదు. తోలు తీసేస్తాను. ఏ అధికారంతో చెప్పావు? చెప్పండి. ఏ అధికారంతో చెప్పావు? చెప్పండి అమ్మా. నేను ఇంత మాటలు ధైర్యంగా అంత మనిషి ఆ కటౌట్ నేను మాట్లాడుతున్నాను. నేను ఏ అధికారంతో చెప్తున్నాను? దేవుడు ఇచ్చాడు నాకు అధికారం. పొల్లో వీకే తోలు తీసే అధికారం ఎవరు ఇచ్చాడు? ప్రేమ ఇస్తుంది. పిచ్చి మొగాల మీకు తెలియదు. ఇది సామెత ఉంటుంది కదా లోకంలో. ఏంటది? సొనెమెత్తే అమ్మా ఇచ్చారు. సొనుగు కాదు ఇవ్వాల్సింది, ప్రేమ ఇవ్వండి. నా మాట మీకు అర్థమైందా? కొంతమంది లిమిట్స్ క్రాస్ చేస్తున్నాడు. ఏంటది అమ్మా? ఏంటమ్మా? లిమిట్స్ ఏమవ్వకూడదు. సంఘం ఒక చిన్న సూత్రం మీద ఆధారపడి ఉంది. ఏంటి ఆ సూత్రం అంటే ఒకరొకరు ప్రేమించుకోవడం. ప్రేమ లేని చోట చెప్పాలి ఎవరుండరు? దేవుడు ఉండడు. సంఘంలో అధికారం కోసం ఏడుస్తున్నాను. ఇప్పుడు నా ప్రసంగం సంఘం అధికారం జయించాలి. ఇది నా ప్రసంగం. సంఘం అధికారం పొందాలి, జయించాలి. ఈ రెండింటిలో మనము ముందుకు వెళ్ళాలంటే అసలు సంఘంలో వలసింది ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ? దేవుడు అనుగ్రహించిన ప్రేమ. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏ ప్రేమ ఇచ్చాడు? ఇంటి వలే నీ పొరుగు వాడిని ప్రేమించు అని ప్రేమించాడు. మరి ఆ ప్రేమను పొందుకున్న మనము ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉన్నప్పుడు సంఘంలో ఎవరైనా బాగుకోకపోతే ఆ ప్రేమ ప్రార్థన వైపు నడిపిస్తుంది. సంఘ పరిస్థితులు కిందకు వస్తుంటే, సహోదర పరిస్థితులు కిందకి వెళ్ళిపోతుంటే నీలో ఉంచబడిన ఆ ప్రేమ నీ సహోదరుడు సహాయం చేసినా చేస్తుంది. సంఘంలో కుటుంబంలో చాకకాలమైన కాలం జరిగితే నువ్వు మౌనం ఇంట్లో కూర్చోలేవు. ఎందుకు అలా చేస్తుందంటే సంఘంలో ప్రేమ బాధ్యత పరంగా అనిపిస్తుంది. ఇదిగో యాజకుడి పరిస్థితి బాగోపోతే సంఘ సభ్యులందరూ కూడా అయ్యా మేము ఉన్నాము కదా అని కొంతమంది వస్తారు కదా, వారిలో ఉందేది తెలుసా? దేవుని ప్రేమ. ఆ ప్రేమ నిలవనివ్వకుండా, పడుకోనివ్వకుండా ఇదిగో వారిని పరిగెత్తినట్టుగా చేస్తుంది. ఆ ప్రేమ ఫోటోలు పెడతామయ్యా, పరీక్ష చేయని రెండే చెబితే నా బిడ్డలు కాకపోయినా, మా మనుషులు కాకపోయినా, మా రక్త సంబంధాలు కాకపోయినా మేము పరీక్షలు చెయ్యాలి అని పరీక్షలకు బాధలు కలుగుతున్నాయి కదా. ఈ పరీక్ష నడిపించేది తెలుసా? దేవుని ప్రేమ. కొంతమంది పరీక్షలు చేయడానికి కూడా రానివారు. వాళ్ళలో దేవుని ప్రేమ ఉండదు. వాళ్ళు ఏముండదు. దేవుని ప్రేమ అనే ఫలించకపోతే సంపూర్ణమైన అధికారము, జయము ఎలా వస్తుంది నీకు? దేవుని భూమికి వచ్చి దేవుని తండ్రి వలన నేను అధికారం పొందాలన్నాడు కదా. అసలు అధికారము కాదు ఈ ప్రపంచానికి దేవుడు చూపించింది, ఆయన ప్రేమను చూపించాడు. ఈ అధికారం
ఎన్ని ఉన్నా ప్రేమ లేని వాడినైతే చెప్పండి ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడు. పైన ఎన్ని చెప్పుకొచ్చి వీటిలో శ్రేష్టమైనవి 3 ఉన్నాయి. ఆ 3 ఏంటి? 1 విశ్వాసము, 2వది మాట్లాడతలేదు నిరీక్షణ, 3వది ప్రేమ. వీటిలో శ్రేష్టమైనది ఏమిటి? ప్రేమ. ఆ మూల నుంచి ఈ మూల తిరిగిన దేవుని ప్రసంగాల్లో కానీ దేవుడు ఈ భూమి మీదకి వచ్చి మొట్టమొదటి చూపించింది కూడా ఏమిటంటే ప్రేమ. అందుకే ప్రభువు అన్నాడు, నువ్వు యూదులై ఉండి సోంకరించేందుగా బతుకుతున్నావు, ఛీ అన్నింటికి నమ్మదంటావా? ఈ వ్యభిచార దగ్గర తీసుకొచ్చి ఇలా నువ్వు మాట్లాడతావా? ఇలాంటి అవుతా ఉంటావేంటి, అలాంటి అవుతా ఉంటావేంటి అని దేవుడు అంటే దేవుడు ఏమన్నాడు? నేను పాపుల్ని పిలవచ్చుదని కానీ నీతిమంతుల్ని పిలవడానికి లేదు. తారతమ్యాలు చూసినవాడు, కులగోత్రాలు చూసినవాడు, వాడు ఇలాంటి అని చెప్పి వాడి స్థితిని చూసినవారు, లేకపోతే వీడికి నిర్ణయం చేయగడి వీడికి ఎలా చేయడం అని అనుకునేవారు, హద్దులు పెట్టుకునేవాడు, వాడు ప్రేమ లేనివాడు. ప్రేమ లేకపోతే దేవుని మనిషిగా ముద్దమైవాడు. ప్రేమ ఉన్నవాడే దేవుని చేత అన్ని కూడా పొందుకోగలుగుతాడు. ఆమె చెప్పండి. అసలు సంఘం ప్రారంభమైందే ప్రేమించబడుతున్న వారి ద్వారా. ఎలాగా? అందరిని పక్కకెచ్చాడు. వెళ్ళిపోతూ ఒక మాట పేతురు కనిపించాడు, మమ్మాలని గాడు పేతురు, నీకు అర్థమవుతుందని ఆలోచించలేదు. వాక్యం మీరు అర్థం తీసుకోండి. అసలు సంఘం రూపము ఒక యాజకుడు సంఘాన్ని అప్పచెప్పడమే దేవుడు ఎలా స్టార్ట్ చేశాడంటే దేవుణ్ణి ప్రేమించు వారికే ఇచ్చాడు. నేను చెప్తాను, దేవుని ప్రేమించిన వ్యక్తులైతేనే అధికారము జయము వస్తుంది. లేకపోతే సీమోను పేతురు మీరందరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఏమన్నాడు ఆయన? పేతురు గారు ప్రేమిస్తున్నాయా? రెండోసారి వచ్చాడు, సేమ్ పేతురు ఏం చెప్పాడు? గట్టిగా చెప్పాలి. మూడోసారి కొంచెం మారిందా? కొంచెం ఎందుకు మారలేదు? ఒక్కటే అడుగుతాడు ఆయన, 100 అడగడం. మనం వచ్చిన ఏంటనుకో, డానీ గారు రాత్రి పాస్ ఎన్ని ప్రశ్నలు ఆడి ప్రశ్నలతో వీడికి ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచన మాకు. మీకు కూడా కొన్ని ప్రశ్నలే కదా, 3 ప్రశ్నలు ఉంటాయి మీ జీవితంలో. వినండి. మనకు ఒకే ప్రశ్న కావాలి. సంఘం ద్వారా మన ద్వారా దేవునికి ఒకే ప్రశ్న, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాయా? అప్పుడు చెప్తున్నాడు, అలాగైతే నా గొర్రెల్ని నువ్వు కాయి. యాజకులైన మేము సంఘాన్ని ప్రేమించకపోతే సంఘాలు దేవుడు మాకు అప్పచెప్పడం, సంఘాలు ఇవ్వడం. సంఘం ఇచ్చేట అర్థం ఏంటంటే పెత్తనం వేసేసి పెద్ద ప్రభువులో ఉండమని కాదు. దేవుడు లేఖనాలు కూడా ఉన్నాయి. ప్రభువులో కోలొక్కరా, చేయనొక్కరా, ఎలా చేయరా, ఆవరక్షణ ఎక్కువైపోతుంది. నాకు కూడా అప్పుడప్పుడు పురుగు వెళ్ళిపోతూ ఉంటాను. తర్వాత మళ్ళీ సాత్వికం అయిపోతాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. సంఘం ఏం పొందుకోవాలి? సంఘం ఏం గట్టిగా పట్టుకోవాలి? అధికారం. చెప్పండి, అధికారం. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. దాంట్లో వాక్యం లేదు, ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. తెరవండి బైబిల్ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథంలో ఇదే 2వ అధ్యాయంలో 18వ వచనం నుండి ఇప్పుడు ప్రారంభించుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం. తుయతైరలో ఉన్న సంఘపు దూత. ఆగండి. సంఘపు దూత అంటే ఏమిటి? విశ్వాసులు అడుగుతున్నాను చెప్పాలి. సంఘపు దూత అంటే సంఘంలో దూత ఉంటుందా? దూత అంటే దూతను చూసారా? దర్శనంలో, కథలో, సినిమాల్లో దూతను చూసారా? చూసారు చూడదు? చెప్పమ్మా, చూసారు ఎలా ఉంటుంది దూత? 2 రెడ్ చేసుకుని
అంతేనా? నేను రెక్కలేసుకుని హల్లెలూయా హల్లెలూయా అని ఎగురుకుంటూ వస్తుంది కదా. దూతకి ఎక్కడ కనబడదు బైబిల్లో మీకు? బోర్డు చోట్ల ఉంటుంది. మరియమ్మ దగ్గరికి ఏమొచ్చింది? యోసేపు దగ్గరికి ఏమొచ్చింది? యెషయా దగ్గరికి ఏమొచ్చింది? దానియేలు దగ్గరికి ఏమొచ్చింది? నీ దగ్గరికి ఏమవుతుంది? పీకొక్కేసిన దగ్గర బాబు ఇవ్వడాలి బాబు అంట కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా. దూత సంఘమునకున్న దూత, సంఘములో ఉన్న దూత, సంఘపు దూత. దూత అంటే ఏదో అనుకోకండి, దైవజనుడు. దూత అనే పదం ఎందుకు వాడారంటే దైవజనుడి గురించి. ఇంకా మీకు అర్థం కావాలంటే 2 కొరింథీ 8వ అధ్యాయము 23వ వచనంలో ఉంటుంది. అక్కడ మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. పౌలు గారు చెప్తారు, తిమోతి ఎవరు, తీతు ఎవరు, ఎవరైనాను అడిగినాడ అతడు నా పాలివాడును మీ విషయములో నా జత పనివాడును ఉన్నాడని మన సహోదరులు ఎవరిని అడుగగా వారు సంఘములకు దూతలని దేవునికి మహిమై ఉన్నారని చెప్పుచున్నా. దూత అనగా అక్కడ ఒకటో నెంబర్ వేసుకున్నాము. దూత అన్నమాట కింద ఏముంటది? అపోస్తులు. దైవజుడు అంటే ఎవరు? దూత. ఏ దూత? పాలు బ్యాగ్ తెస్తారా పాస్టర్ గారు వచ్చేటప్పుడు? తెస్తానమ్మా. లేకపోతే ఎక్కడ మానేస్తారు? పాస్టర్ గారు మందులు తెస్తారా? మందులు వెళ్ళిపోయి తెస్తానమ్మా. తేకపోతే ఎక్కడ మానేస్తారండి? పాస్టర్ గారు నన్ను అలా బయటకు తీసుకెళ్తారా? బండి లేదు, తీసుకెళ్తానమ్మా. తీసుకెళ్ళకపోతే పాపగారు మంచుడు కదా, సాటే దేవుడికి ఇంటికి తిరిగి. పాస్టర్ గారు ఏంటి డబ్బులు ఇస్తారా? తర్వాత ఇస్తాను. లేకపోయినా పాప నోరు సంఘస్థులు అడిగారని ఇస్తానమ్మా. ఇవ్వకపోతే ఏం చేద్దాం? ఇవిడి అసలుకే నోరు మంచిదిగా దేవుడిది. అది అది ఎవరు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సంఘము దూతలకు ఏం చెప్తున్నాడు? చదవండి సార్. అయ్యో చూసేసారా బైబిల్లో? ఎంత తప్పులో అది కదమ్మా. ప్రకటనకి వచ్చింది. అగ్ని జ్వాలల వంటి కన్నులను అప్పగించిపోయిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా. ఆగండి. యేసు ప్రభు ఎలా ఉన్నాడ? ఒక్కసారి కనబడితే చదువుతుంది మనకు. అలాగా ఒక్కసారి అలా స్తోత్రం చెప్పండి. అపరంజిపోలిన శిరస్సువాడా గువనేత్రాల నా ప్రియుడా. అపరంజిపోలిన శిరస్సువాడా గువనేత్రాల నా ప్రియుడా. నాదు దైవమా నా స్నేహితుడా. నాదు దైవమా నా స్నేహితుడా. నన్ను ఆకర్షించుము నేను, నన్ను ఆకర్షించుము నేను నీ సొంతం. దమలావన్నోడు రతనావన్నోడు దమలావన్నోడు రతనావన్నోడా. ఒకసారి ఇదే అగ్నిజ్వాలల వంటి కనులతో, ఈ అపరంజిపోయిన పాదములతో దేవుడు మనకు కనబడతాయి. ఎలా ఉంటారు? యేసు ప్రభు మనకు అలా కనబడ్డాయి కదా. శిలువ మీద కనబడతాడు, ఆ త్రాళ్ళ మీద వేలాడుతూ కనబడతాడు. ఈ విషయం చెప్తా, నేను అందరిని వేరే అనుకోకండి. సైకిల్ మీద వచ్చిన పాస్టర్ గారు ఎంతమంది పరిగెడతారు? బాబు అయ్యగారు వచ్చారు మా ఇంటికి.
స్కూటీ బండి వచ్చి అందరూ పరిగెడతారు. 5 వచ్చాయి. అదే కారు వచ్చాడు, అదే ఇంకా ఇంకేదైనా దేవుడు ఆ కెడపలో వస్తారని చెప్పాడా బైబిల్లో? అనేకసార్లు మీ దగ్గరికి వచ్చా పట్టించుకోలేదా దేవుడు? అదేటయ్యా మీను అడిగిన పక్కన మీరు అడిగాను నన్ను మీరు అడిగితే నేను కాదన్నా. ఎప్పుడయ్యా? నేను ఆగలిగా ఉన్నప్పుడు నేను రాలేదా? మీరు వచ్చారా? అది ఎవరో అడుక్కునే సరే మంచి నేను తెలియలేదు. దేవుడు సూటు బోటేసి రాడు మీ దగ్గరికి. ఎలా వస్తాడు తెలుసా? దీనుడుగా వస్తాడు. ఈ భూమి మీదకి ఎలా వచ్చాడు? ఇప్పుడు అలా కనపడకే దేవుడు అంటే భయం కొంతమందికి. కొంతమంది ఉంటారు ఎలా చేసుకుని దాన్ని చూసేవాడికి బాబోయ్ అమ్మోయ్ అమ్మోయ్. అదే గడ్డంతో దేవుడు వచ్చాడనుకో, అగ్ని నేత్రము గల జ్వాల కళ్ళతోను అపరిచిపోయిన పాదములతోను బలమైన ఖడ్గం పెట్టుకుని ఇదిగో ఉన్నతమైన సింహాసనంలో కూర్చోండి. ఇదిగో ప్రతిసారి పరిశుద్ధులను పరిశుద్ధ దేవదూతలను చుట్టూ ఉండి అతి భీకరమైన ధ్వనులు ఆయన దగ్గర నుంచి పుడుతున్నట్లుగా అలాంటి భయంకరమైన దృశ్యంలో ప్రభు మనకు కనబడితే సచ్చిపోతుంది బాబు ధ్యానం బాబు అంటారు. అలా కనబడకే నా దేవుని నీ తెలియట్లేదు. అందుకే నా ప్రభు అన్నాడు, చూచి నమ్మిన వారి కంటే ఆమె చెప్పండి గట్టిగా, ఆమె చెప్పండి సార్. అపరించిపోయిన శిరస్సు వాడా గురువనే నా ప్రియుడా. ఎలాంటి దేవుడు? నువ్వు ఎప్పుడైనా దేవుని గురించి నాకు వర్ణించావా? ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉంటా, నువ్వు ఆ వర్ణానికి రాస్తున్నావు. స్వీటీ నీ నోట్లో చచ్చింది స్వీట్ ఏంటది? మనమేమో మన మధ్యాహ్నం కవితలు చెప్పుకోవడం మధ్యాహ్నం అంతా అయితే మా పని. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అడుగుతాను, ఎంతమంది దేవునికి ప్రేమలేఖ రాశారు? దేవునికి ప్రేమలేఖ ఎంతమంది రాశారు? ఎంతమంది దేవుణ్ణి నువ్వు అలాంటి వాడవయ్యా, నువ్వు అలాంటి వాడవయ్యా, నీ నవ్వులా ఉంటుందయ్యా అని ఎంతమంది అన్నారు మీలోంచి? దావీదు కీర్తనలండి పిచ్చెక్కిపోతాయండి. ఆయన ఆలోచన అంతా నా దేవుడు ఎలా ఉంటాడా, ఆయన గొప్పడు కదా, ఆయన మాట్లాడితే ఎలా ఉంటుంది కదా. దేవుని ప్రేమించేవారు అలా మాట్లాడతారు. నాకు ఎందుకు ఈ మాట నొక్కి చెప్పాలనిపిస్తుంది. నీకు కనబడనే విధముగా అని కనబడకపోవటం వల్ల ఆయన మీద నీకు ప్రేమ రావడం లేదేమో, లేకపోతే ఆయన ప్రభావాల్లో పెద్ద ప్రభావంగా నీకు కనబడకపోవడం చేత ఆయన నీకు భయం రావడం లేదేమో. చూడండి, కొంతమంది ఎప్పుడు మనతో ఉన్న వాళ్ళే ఉంటారు కదా. ఉదాహరణకి మా డాలీ ఉందండి, స్కూల్కి వెళ్ళే డ్రెస్ ఎప్పుడు కనబడింది, కానీ ఆ రోజు స్కూల్ డ్రెస్ వేసుకోలేదు. మంచిగా హెయిర్ కట్ చేసి మంచి బట్టలు వస్తాయి. హే డాలీ నువ్వు చాలా బాగున్నావు. ఎందుకంటారు అమ్మా తెలుసా మీకు? ఎందుకంటారు? ప్రత్యేకంగా కనబడింది. నా మాట మీకు అందరికీ స్తోత్రం చెప్పండి. నా ఆలోచన విధానం, దేవుడు నీకు ప్రత్యేక కనబడకేమో నువ్వు సరిగ్గా భక్తి చేయట్లేదు, అంతే కదా. దేవుడు ప్రత్యేక కనబడితే దేవుడి దగ్గర భక్తి చేస్తావా? శుభవార్త. అయితే కొద్ది రోజుల్లో నా దేవుడు నీకు చాలా ప్రత్యేకంగా కనబడతాడు. ఏంటో ప్రత్యేక తెలుసా? చదివేసుకో అని చెప్తాడు. ఏం చదివేసుకోవాలి? గట్టిగా చెప్పాలి. దేవుడు అంటే భయం లేక, సగం అంటే క్రమం లేకుండా పరిశుద్ధంగా బ్రతుకులు నచ్చనిగా బతికే వాళ్ళకి దేవుడు కనబడబోతున్న భవిష్యత్తులో ఏమన్నా తెలుసా? వచ్చి బాయ్ చెప్పి అందరికి అదే ఎప్పుడు బాయ్ చెప్తున్నాం. ఎందుకంటే నరకం నీకు నరకం చెప్తుంది కదా. నా దేవుడు మాట్లాడితే ఒక ఆవరణ వచ్చి నీ చాలా వాక్యం చెప్పినాడు బలవంతుడి. అలా కాదండి, దేవుడు నాకు కనబడితేనే కానీ నాకు మనశ్శాంతి ఉండదండి అంటే చెప్పి మాట్లాడిన అబద్ధాలా చెప్పండి.
అప్రమకస్తులతో దేవుడు ఉండడండి. మళ్ళీ చెప్తున్నాను, అప్రమకస్తులతో దేవుడు ఉండడు. ఈ మళ్ళాంట్లో ఉండాలని ఈ వర్ణన రాసేయడం బైబిల్ గ్రంథం ఆయన ఇలాంటి ఉంటాడని ఒక చిన్నవాడు చెప్తూ ముందుకు వెళ్ళిపోతారు. ఆయన సింహాసనం ఎంత ఉంది? గట్టిగా మాట్లాడు, గట్టిగా మాట్లాడు. ఆకాశం ఎంత ఉంది? కుర్చీ ఎంత అండి? అని కుర్చీ ఆ ఒక్క మాట సరిపోతుంది కడగడలు ఆడడానికి. కాలు పట్టుకునే పీట పెట్టుకునే భూమి, ఓ సెంటు భూమి, ఓ సంకర్తలు. సెంటు భూమి ఎందుకు? గజ్జాలు. నువ్వు ఎక్కడ పెడితే అక్కడ గజ్జం పాపం ఉంటుంది, గజ్జం పాపం నాశనం అయిపోతుంది. అలాంటి గజ్జల కోసం నువ్వేం చేస్తావు? గంజాయి తాగిందా? గంజాయి తాగిన వాళ్ళు పిచ్చి కుక్కలాగా ఎర్రోళ్ళు అయిపోయి మనుషుల్ని అన్న తమ్ముళ్ళు తేడా లేకుండా ఏం చేస్తా తెలుసా? చంపేసుకుంటున్నారు. మరి ఆయన పాదమే భూమి అంత పెద్దదైతే కోపంతో అసలు కాలు కదిపితే కూర్చుని అలా ఉన్నాడంతే. నీకు తెలియదు ఇంకా యేసు ప్రభు కూర్చున్నాడు కదలకుండా, కదిలితే అది ఊరిపోతాయి. ఇప్పుడు కూర్చున్నప్పుడు కూర్చి కదులుతుంది లేక లేచినప్పుడు అలా లేచిందంటే అయిపోయిందే. దాన్ని ప్రపంచంతో ఒప్పుకుంటారు. మంచి కాలం వచ్చేసింది అమ్మాయి, అబ్బాయి కాలం వచ్చేసింది అమ్మాయి, అయిపోయింది బాబు, ఏదైపోయింది యోగాంతం బాబోయ్ అంటారు. విషయం చెప్తారు, ఏదైనా యోగాంతం ఉందంటే కూర్చి కదులుతాడు. ఏం కదులుతాడు? భూమి నాశనం అయిపోయిందంటే నేను ఎలా మాట్లాడతాను? ఆయన కాల్ జస్ట్ కదులుతాడు అంతే, పీఠం మీద. సో అయిపోయింది, సర్దేసుకోవడం. ఇంత ఔన్నత్యము గల దేవుడు ఆయన. ఆయన దిగు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. పాస్టర్లు కూడా ఎంత ఉండాలి, ఎంత ఉండాలి, షూ వేసుకోవాలి, పేరు ఉండాలి, ప్రఖ్యాత ఉండాలి, గొప్పడు అవ్వాలి. అందుకే ఏ పాస్టర్ పిలవాలి? పల్ల పాస్టర్ పిలిస్తే మనుషులు ఎక్కువ వస్తారా? రారు. పల్ల పాస్టర్ పిలిస్తే కాన్లు ఎక్కుతారా? ఎవరు. పల్ల పాస్టర్ పిలిస్తే దీన్ని బాగా జరుగుతుందా? ఇలా లెక్కలు వేసుకుని పిలవాల్సి వస్తుంది. ఏ నీలో ఉన్న ఒక విశ్వాసి లేచి వాక్యం చెప్పితే నువ్వు వెళ్ళలేవా? కోటం పెట్టిన లక్ష ఎందుకు వచ్చేపోతున్నాయి ఈ రోజున? విశ్వాసపు తీరు బాగోక, కొంతమంది సేవకుల ఆలోచన విధానం బాగోక అవ్వట్లేదు. వచ్చి నాకు తెలిసిన సంఘం ఉందండి. ఆ సంఘంలో అందరూ పెద్ద పెద్ద సేవకులు వస్తారు. వేల 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 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. స్టిల్ ఈ రోజున ఆ పాస్టర్ గారు అప్పుల్లో ఉన్నాడు. నాతో పిలిచి చెప్పాడు, చచ్చిపోదాం వెళ్ళిపోయానండి అప్పులు కట్టలేక. దేవుని స్వరం మరలా వినొచ్చాను. సంఘం ఏం చేస్తుంది? మరి సంఘం ఏం చేస్తుంది? ఇలా అంటే మీకు కోపాలు వస్తాయేమో. సంఘం ఏం చేస్తుందంటే సంఘం సేవకునికి సహకరించట్లేదు. చాలా సంఘాలు అయితే సంఘాలు మంచి సంఘాలుగా ఉన్నాయి. అలాంటి సంఘం మీ సంఘం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏలూరు సంఘం కూడా అలాంటిది, దేవునికి స్తోత్రం చెప్పండి. అనపర్తి సంఘం కూడా అలాంటిది, దేవునికి స్తోత్రం చెప్పండి. మనం కలిగిన సంఘాలన్నీ కూడా బలంగానే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. నేను చాగలేస్తాను దావీదు గారి సంఘానికి. దావీదు గారి సంఘానికి చాగలేస్తాను. అక్కడ ఇద్దరు మనుషులు ఉంటారు, భార్య భర్తలు. వాళ్ళు ఇద్దరు చక్కబడేస్తారు. నేను ఇద్దరే చేయనుకుంటే ఇద్దరు చేయొచ్చు, ఒక్కడనే చేయొచ్చు. చేసే మనసు ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా చెప్పాలి. వాక్యానికి పదం ఆ యొక్క దేవుని దూత ఏమని మాట్లాడుతుందంటే, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును ఎరుగుతున్నావు. సంఘంలో ఏమేమి చూస్తుంది చెప్పండి? ఏమేమి ఎరుగుంటాడు చెప్పండి? సంఘం విషయంలో సంఘంలో ఏమి దేవుడు ఎరిగి ఉంటాడు చెప్పండి? మొట్టమొదటిది క్రియలు. కొన్ని గంటల సాగు ముగించేస్తాను. మొదటి సంఘంలో నుంచి దేవుడు చూసేదని సంఘంలో నుండి జరిగే క్రియలు చూస్తాడు. రెండవది సంఘంలో అని చెప్పాను కదా, ప్రేమను చూస్తాడు. ఏం చూస్తాడు? గట్టిగా చెప్పాలి. ఏం చూస్తారు? ఏం చూస్తారండి? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. మొదటిది, రెండవది, మూడవది, నాలుగవది, ఐదవది. ఏముండాలి సంఘంలో? చాలా విషయాలకు ముందు ఇది ఉండాలి. అలా చెప్పండి, ఏముండాలి? సంఘమా, దేవుడికి ఇచ్చే అధికారం పొందాలన్నా, మీ ద్వారా జయకరమైనటువంటి సంఘముగా దేవుడి కార్యాలు జరిగించుకోవాలన్నా,
సంఘంలో ఉండవలసిన మొదటిది ఏమిటంటే క్రియలు. ఏ క్రియలు అవి? నువ్వు మా కొలదాను కాదు, మా దగ్గర రాదు అనే సంఘ క్రియలు ఉన్నాయి. నా దగ్గరికి చాలా మంది కాంప్లైంట్స్ ఇస్తారు. ఒకసారి బయట నుంచి ఒక కంప్లైంట్ అనేది వచ్చింది. ఏంటి కంప్లైంట్ అంటే, ఆ కులపు పాస్టర్ గారు కాదండి ఆ సంఘంలో. పాస్టర్ ఎవరు కాదు, అతను వచ్చి అంటాడు, మా సంఘానికి ఒక పెద్ద కులం పాస్టర్ వచ్చారు. ఒక పెద్ద కులం పాస్టర్ గారు ఈ దేవునికి స్తోత్రం చెప్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన అయిపోయింది. ఒక తల్లి గారు మా దగ్గర ఉంటారు. ఆ ఇంటి పేరు ఈ ఇంటి పేరు ఒకటే. అదే మీ పేరు ఏంటండి? మీ తావైతే మా తాలూకా. మరి ఈ పనికి వాడడం ఎప్పుడు? ఈ పనికి వాడు ఉంటాడు కదా మీ దగ్గర. ఆడేమో ఇప్పుడు మీకు మీ తాలూకా కదాడు. క్రియలు లేవు చెప్తాను కదా. ఏకైనా పిచ్చారు కూర్చోబెట్టుకోకలు నేను అమ్మదమాకు. మీరు దొరకదు. ఎక్కువ ఒక గంటకు ఎక్కువ చెప్తామంటే మరి మీకు దేశాలు వచ్చేస్తాయి. ఆయన వచ్చానండి నాతో, బాబు మా కులం భాష దొరికే హెళ్ళే ఈసారి మేము అందరం మా భాష గారితో ఉంటాం. ఏమని చెప్తుంది, మా అనపత్తిలో ఒక సంఘం ఉంది. పెద్ద సంఘం చిన్న సంఘం చెప్పడం నేను అంటాను ఎప్పుడు కూడా. పెద్ద సంఘం అంటే అది దొరికే. పెద్ద సంఘం చిన్న సంఘం ఏంటి? సంఘం అంటే సంఘం అంతే. స్తోత్రం చెప్పండి. నేను చాలా మంది పాస్టర్లు అడిగిన మొదటి ప్రశ్న ఏంటి తెలుసా? కుంట్ర సంఘంలో అలా అన్నవాడిని ఎవరిని పిల్లలేము. అన్ని ఇప్పుడు వచ్చి బయట ఎవరు పిల్లలు బయట ప్రతి ఒక్కటి జరుగుతాయి. స్తోత్రం చెప్పండి. ఒకసారి మీటింగ్ వెళ్తామని మంచిగా చాలా మనసు తగ్గించుకుని చాలా మంచి వేషం ధరించుకుని సంతృప్తి మంచిగా వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్ళి డేట్ అడుగుతామని వెళ్ళాను. పిలుద్దామని పాపని కూర్చుంటే ఫస్ట్ వచ్చి మాట్లాడాడు, ఎంతమంది ఉంటారని మాస్టర్ గారు వస్తున్నాను నన్ను ఒక్కడే గమనిస్తాను. అంటే ఏంటి? సంఘం అంటే సంఖ్య. చెప్పండి, సంఘం అంటే సంఖ్య. సంఘం అంటే గోడల. సంఘం అంటే మంచి ఇన్స్ట్రుమెంట్సా? సంఘం అంటే ఏమంటే వాద్యకారులా? సంఘం అంటే పాట పాడేవాళ్ళ? సంఘం అంటే బోధించేవారు మాత్రమేనా? సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఏమిటి? సంఘం అంటే అన్ని కలుపుకున్నది సంఘం. దేవుడు ఎలా అన్నాడు? నలుగురు ముగ్గురు ఉంటే చాలు అక్కడ అంటాడు. సంఘం అంటే ఇద్దరు ముగ్గురు కూడి ఉండమే సంఘం. ఇప్పుడు చెప్పండి, ఆ సంఘం కాదా? మరి పెద్ద సంఘం చిన్న సంఘం, ఆ సంఘంలో ఎంతమంది ఉన్నారు? ఆ సంఘం ఏసీలు ఉన్నాయి. ఆ సంఘం ఎంప్లాయీస్ వెళ్తారు. ఈ సంఘంలో కోపలు వెళ్తారు. పనికి వాళ్ళ మాటలు ఇప్పుడైనా మనం మానేసుకుంటే మంచిదే. ఏ సంఘమైన చిన్న సంఘమైన పెద్ద సంఘమైన అది దేవుడు సంఘం కాబట్టి దాన్ని ఎప్పుడు విలువగా చూడ, సేవకుడు విలువగా నేర్చుకోవడం. ఓపెన్ చెప్పండి. పెద్ద భాషలు వచ్చారు మా ఇంటికి. ఎవరు ఎంత పెద్దదానో పెద్దడు నాకు అర్థమైపోతుంది. ఇలా చోటు దొరికాడేటండి అమ్మ నీకు సుధాకర్ భాష గారు ఇలాగనే అన్నాడేట అమ్మ మిమ్మల్ని. సుధాకర్ భాష ఒక్కడే అంటాం. దీన్ని సరిగ్గా జాగ్రత్తగా పట్టించుడు ఎవడైనా అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత స్విచ్చోడేటమ్మా, ఎంత వాడేటమ్మా, ఎంత కుట్టుపోతాడేటమ్మా, ఇంకా పొగరపోతాడేటమ్మా, ఈ లాక్కడ దొరకాడేటమ్మా బాబా. అనుకుంటాడు మనసులో కానీ పోలేము అనుకున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. సంఘం ఏమన్నారే? మొదటి మాట క్రియలు. ఏంటో క్రియలు? మనమందరూ ఒక్కటి అని చూపించే క్రియలు ఉండాలి. దేవుని కనపరిచే క్రియలు ఉండాలి. ఒకరి పట్ల ఒకరి ప్రేమను ఆప్యాయతను అన్ని విషయంలో చూచుకొని అన్ని విధాలుగా సహకరించుకునే క్రియలు, మేలుకరమైన క్రియలు ఉండాలి. హానికరమైన క్రియలు కావో, విషపూరితమైన క్రియలు కావో. ఎప్పుడు దొరుకుతారో ప్రీశాంతమైన క్రియలు కాదు. ఈరోజు నా మీద టార్గెట్ ఎక్కువైపోయింది. నా కోసం ప్రార్థన చేయడం అందరూ అడుగుతాను. పేరు నాకు అలపత్తాడు భయం వేసేస్తుంది. కొంతమంది నాకు ఇచ్చిన టార్గెట్ అంటే చూసుకో ఎప్పుడు దొరుకుతావా. నాకు వాడుకండి ఓ శైలాన్ని అన్నా 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 నువ్వు చదువుకుంటారన్నా అంటాను. ఏమా నేను వేసేస్తాను చూస్తారన్నా ఒకరు నీ
చూద్దాం చూస్తారన్నా. అందుకే ఎక్కువ ఈ మధ్యన ఎక్కడ పోతున్నాను నేను ప్రాణహారం ఉంది నాకు. ఎక్కడ ఈయన కూడా మా దగ్గర మొత్తం ఒకప్పుడు వచ్చి సెటిల్ అయిపోయామంటారు. దేవునికి స్తోత్రం చేస్తాం. హల్లెలూయా హల్లెలూయా. సగమా నీలో కావలసిన యోగ్యమైన దేవుడు మెచ్చే క్రియలు ఉండాలి. క్రియల కోసం చెప్పాలంటే బోర్డు అసలు చేయొచ్చు. సాయంత్రం పాస్గా వస్తారు, ఆయన మాకంటే బాధపడతాడు. ఆమె చెప్పండి గట్టిగా. మొదటి ఉండవలసింది క్రియలు. రెండవది ఏ ప్రేమ? డబ్బుంటే ప్రేమ, కులమైతే ప్రేమ, మతమైతే ప్రేమ, లేకపోతే బంగారం ఉంటే ప్రేమ. ఇప్పుడేమవుతుంది సరే టీచరే బాగుంది అప్పటికి మాట్లాడుతుంది స్విచ్ మోగుంది. అని కొనుక్కున్న సెట్, అని కొనుక్కున్న ఫోను చూసి మొత్తం మీద దుని వస్తాయి ఎవరికి ఆయన దున్నుకొని ఈ ఇప్పుడు వల్ల బాగుంది. ఎందుకంటే ఆ బాగుంది కదా కుళ్ళి ఎక్కడికి పోలేసుకోవడం విషయం తెలుసా. నాకు మన ఉండేవాడు అప్పుడు అక్కడ సమయం అలా ఆలోచన ఏంటంటే నేనేం కొనుక్కోకూడదు, ఏం కొనుక్కున్నా నాకు తప్పు చేయాలి అని ఉద్దేశం. అన్న ఎంత నా ఫోన్ 20,000 పొలం ఇచ్చాడు, ఇది 10,000 వచ్చేసిన అందరేంటి షర్ట్ అడగాను. షర్ట్ ఎంత అడగాను ఏంటి ఏంటంటే దానికి ఇచ్చి నేను అన్నాను నాకు 10 రోజులు అడిగి మాట్లాడుతున్నాను. అందరూ అన్నారు వారం లేక పక్కలు మొహం చెప్పడం వాళ్ళు చెప్పనా వారం లేక మొదలు చెప్పడం పక్కన వారలేక అమ్మలేదు మొదలు చెప్పండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ పక్కన వందలు చెప్పండి. సరే వందలు చెప్పండి. మా వైపు చూడండి, పాస్టర్ చూడండి, పాస్టర్ చూడండి. చూసాను పాస్టర్ చూసాను. పాస్టర్ గారు పారాయణం పెట్టండి. పక్కడు వందలు చెప్పండి, పాస్టర్ గారు పారాయణం పెట్టండి. మన సిద్ధాంతం ఇది గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాతో పరిచయం చాలా మంది ఒకటే చెప్తానండి, ఎవరైనా నాతో యాగలో అని చెప్తారు. ఆ మొబైల్ ఆడలేదు స్నేహితులు, ఆ స్నేహితులు ఎవరు లేదు, మీరు మళ్ళీ రాసేసుకోకండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. సెన్సార్ పోయానికి అక్షరం వెళ్ళినప్పుడు స్తోత్రం చెప్పండి. సరే హల్లెలూయా. నాకు ఒక అడగడు, నాకంటే కొంచెం తక్కువ ఉంటాడు. బుర్ర తినేస్తాను బయట వెళ్ళినప్పుడు, బుర్ర తినేస్తా ఉంటారు. మా అంటున్నాడు నాతో, అయ్యి బాబా ఇది అడిగితే బాబు అందరూ ఇది అడిగితే అంటే నేను నూనె కూడా వేపెడతాను వాళ్ళు అనుకుంటా. వాళ్ళకు స్లైడ్ ఫ్రై అవ్వట్లేదు, నూనె వేద్దాం అనుకుంటాను నేను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చెప్పండి. మొదటిది క్రియలు, రెండవది ప్రేమ, మూడవది ఏ విశ్వాసం. అందరిలో ఉండవలసింది ఏక విశ్వాసం, ఒకే విశ్వాసం, ఒకే విశ్వాసపు తాత్పర్యంతో మన ముందున్న పరుగు పందెంలో ఓపిక పరిగెత్తాలి. ఆ విశ్వాసం ఏంటంటే యేసు ఒక్కడే దేవుడు, సమస్తము కూడా ఆయన మీద ఆధారపడాలి. మనుషుల ద్వారా జరగదు, వాళ్ళ ద్వారా జరగదు, వీళ్ళ ద్వారా జరగదు. జరిగేదంతా కూడా యేసు ఒక్కడే చేస్తాడు. నీకున్న విశ్వాసమే నాకు ఉండాలి, నాకున్న విశ్వాసమే నీకు ఉండాలి, సేవకుల విశ్వాసం సంఘానికి ఉండాలి, సంఘాల విశ్వాసమే యాజకులకు ఉండాలి. అప్పుడు ఆ సహవాసం అభివృద్ధి పొందుతుంది. ఆమె చెప్పండి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాలుగో మాట ఏంటంటే పరిచర్య. ఎంతమంది తిన్నా ఎంత గొప్ప పరిచయం చేశారు. నేను ఏం చేస్తాను ఏంటంటే 11 గంటలకి మేము వచ్చి కూర్చున్నాం. ఇక్కడ అప్పటికీ సరిచేసారేమనుకున్నాం. ఎవ్వరు కలవాలే, ఏ పెట్ట రెట్ట కలవాలే. చూసాం పాస్టర్ గారి కొద్దిగా పని మీద ఆలస్యంగా వచ్చాడు ఆయన. ఈ పాస్టర్ కూడా అర్థమస్తాను ఎక్కువ ఈయనే పెట్టేసుకుంటాడు, ఈయనే చేసేసుకుంటాడు, ఈయనే చేస్తాడు. వాస్తవం ఏంటంటే ఇది బాగా అలవాటు. రాజమండ్రిలో అలాంటి పరిచయ ధర్మలో ఉండి ఆ పరిచయం అలవాటు అయిపోయి అదే పరిచయం ఇప్పటికీ చేస్తున్నాడు. ఆయన చేస్తే కొమ్మలు వచ్చేసి పెద్దోడు అయిపోయాడు, ప్రమోషన్ వచ్చేసింది, అతను ఒళ్ళు వంచకూడదు. నేను చెప్పట్లేదు పిల్లారా, పరిచర్య ధర్మం సంఘం అంతా చెయ్యాలి. చెప్పండి, సంఘం అంతా చెయ్యాలి. నేను వచ్చిన సాక్ష్యం చెప్తాను, 10 నిమిషాలు ప్రార్థన చేస్తాను. అనపత్రుల సేవ చేయక మునుపు విశ్వాసంగా మీలుగా ఉన్నప్పుడు
మా పరిచయం తగ్గలేదంటే ఈ రోజు రేపు సాయంత్రం ప్రార్థన అంటే ఈ రోజు నుంచి మాకు ఆలోచన ఇద్దరు కలిసి మాట్లాడుకుని నేను విజయ్ కలిసి మాట్లాడుకునేవాళ్ళం. ఇదిగో కాలేజీ నుంచి టైం వస్తావు టైంకి అయితే అదే టైం అక్కడ చర్చ ఉంటాను నువ్వు వచ్చి అంటే కాలేజ్ నుంచి రాగానే తను చూసేవాడు. మేమిద్దరు కలిసి ఎవరు మాకు చెప్పేవాడు భాష ఈ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ ఈ మైక్ ఏది కాదు ఒకేసారి చెప్పాడు. ప్రతిసారి మేమే వాటన్నిటిని సైకిల్ మీద పెట్టుకుని సైకిల్ మాకు ఇంకా చెప్పకంటే మాకు మోటార్ సైకిల్ లేవండి లేవు ఎవరు కూడా మాకు ఇచ్చేవారు కాదు. మా మొక్కలు చూసి సైకిల్ మీద తిరుగుతూ ఉండేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి దారుపడికి వెళ్ళాలన్నా తోకాడికి వెళ్ళాలన్నా చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడన్నా మేమే సైకిల్ మీద కట్టుకొని సిగ్గు కానీ లజ్జ కానీ పరిచయం చేసేవాడు ఉండకూడదు. కొంతమంది పొడవరు కొంతమంది చేయరు వీళ్ళకి సిగ్గుపడేవారు పరిచర్య ధర్మానికి అర్హులు కాదు. ఇంకో మాట చెప్తా దేవుని పని చేయడానికి ఎవరు సిగ్గుపడతారో రాబోయే దినాల్లో వీళ్ళ సిగ్గుకు అవమానానికి అప్పచెప్పబడతారు. మొహమ్మద్ కూడా చెప్తున్నాను దేవుని పరిచయం చేయకుండా కూడా చేస్తే సిగ్గు ఉండకూడదు. మేమేం చేసేవాడు తెలుసా అందరికంటే ముందు వెళ్ళిపోయాడు చెట్లు ఎక్కేవాడు ఆ ఫ్యాన్లు ఎక్కేసేవాడు ఆ ఎక్కడికి ఎక్కేసేవాడు అందరూ ఎక్కేసేవాడు. ఒకసారి ఎవరిని అడిగెక్కోవాలా పైకి అనేవాడు నలకాదండి లోవర్ కూర్చొని దిగేవాడు. ఇంకోసారి తీసే అనేవారు. ఒక్కోసారి నీళ్ళు వేసేసేవారు. అయినా కూడా ఎవరి మీద విపరీతం లేవకుండా మళ్ళా వచ్చి మళ్ళా దిగి అన్ని చేసుకుని సదిరేసుకుని మళ్ళీ అందరికంటే ముందు వెళ్ళిపోయి అందరికంటే మేము వచ్చి ప్రార్థన ప్రారంభానికి ముందు ఉండేవాళ్ళు అన్నాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత అన్ని చక్కబెట్టుకొని అన్ని చేసుకుని వాళ్ళ తిండి పెడితే తినేసి వెంటనే మేము అక్కడికి వెళ్ళిపోయి సదిరేసుకుని మళ్ళా మార్క్స్ ఏంటంటే ఎక్కడ మరలా ప్రార్థన ఉంటుంది. ఇదో రకమైన పరిచర్య. ఎవరు అన్నది ఇక్కడికి పరిచర్య వాక్యం చెప్పడం కాదు పాటలు పాడడం కాదు ఆరాధన చేయడం కాదు అవన్నీ చేస్తాను ఇక్కడ పరిచర్యకు వస్తారు. ఇంకా ఇది ఎక్కట్లేదంటే దాని అర్థం తెలుసా ఉన్న చిన్న పరిచర్య సరిగ్గా చేయలేదు. స్త్రీలు చేయవలసిన స్త్రీల పరిచయం కూడా ఉంది. ఆ పరిచయం మీరు చేయండి. ఎవరి పరిధిలో దేవుడికి ఏ పరిచయం అప్పచెప్పాడో ఆ పరిచయం మీరు చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పండి. పరిచర్య చేయడానికి వచ్చామా చేయించుకోవడానికి వచ్చామా గట్టిగా చెప్పాలి. యేసు ప్రభు ఏమన్నాడు నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు పరిచర్య చేయకును అనేకులు ప్రతిగా నా ప్రాణమును పెట్టుటకును వచ్చాను. కొంతమంది ఒక స్టేజ్ వస్తున్నప్పటికీ పరిచర్య చేయరు. విశ్వాసులైనా పాస్టర్లైనా పాస్టర్ గారిని అయ్యారండి అని పిలవకపోతే పాస్టర్ ఫీల్ అవుతాడు. పాస్టర్ గారిని అమ్మగారండి అని పిలవకపోతే పాస్టర్ ఫీల్ అవుతాయి. విశ్వాసాన్ని పెద్దవాళ్ళని కుర్చీ వేయకపోతే కుర్చీ లేదని ఫీల్ అవుతారు. కొంతమంది ఫ్యాన్ తగడం చూడండి అమ్మాయి పడిపోతాం అమ్మాయి ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో పెనగా ఉంది. ఒక స్తంభం దగ్గర కూర్చున్నది. పొరపాటున వేరే వాళ్ళు కూర్చున్న వారం అక్కడ వచ్చా అంటే గొడవ పెద్దగా ఆ గొడవ తెలపడేవారు పాస్టర్ గారు అంటున్నాడు. గొడవ వచ్చి ఆ పక్షగా మాట్లాడిన ప్యాన్ చేయడం చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా పరిచర్య ఇక మా సరే ఏమన్నా ఎవరు చెప్తున్నాను కోట మంది అప్పటికి గంట ముందు చిత్రీకరించబడ్డాను. ఇక్కడ ఈ సంఘాన్ని చెప్తున్నాను. కోట అయిపోయిన తర్వాత 5 minutes అనగా నేను పరిగెత్తడం మానేసి అన్ని చక్కబెట్టుకొని పరిచర్య చేసి వెళ్ళాను. మా సంఘంలో ఒకరు ఉంటారు పేద అయినట్టు ఒక అమ్మాయి ఏం చేస్తారు పడిపోతే వెంటనే పడిపోతాయి. స్తోత్రం చెప్పండి. ఏమో మా అంత పది అవుతున్నది అంత స్తోత్రం చెప్పండి. సరే వినండి. పరిచర్య అంటే
ప్రభు కొరకు నలిగిపోవాలి. ఏమైపోవాలి? చెప్పండి. నలిగిపోతున్నా మీరు? రెండమ్మా ఒకసారి వనపత్రి అండి. మాకు అర్థం కావదండి. గీలు ఉంటాయండి, పని ఉంటుందండి, ఎవరు చూస్తారండి, ఎవరు చేస్తారండి. మీకైతే ఉద్యోగం సేవ పెట్టుకొచ్చేస్తారండి. ఎవరికి అప్పు చెప్పనండి, ఎవరికి అప్పు చెప్తే ఎవరేం చేస్తారండి. మా కోసం మీకు ఏం తెలుస్తుందండి? 3 రోజులు అంటున్నారు, 3 రోజులు ఉంటే మాకు ఎలా పెడుతుందండి? కాలు నొప్పండి, నడు నొప్పండి, ఇప్పుడు పన్ను ఊడిపోతుందండి. ఇవి మీరు చెప్పే సాకులు. అబ్రాం గారు వెహికల్ తీసుకొచ్చాను. ఎక్కెత్తా అంటాడు. అప్పుడు మాకు చూడలేదు పాపం. ఇదండి అవసరంగా తెచ్చేయాలండి. ఇలా ట్రాక్లో అయ్యో మీరు ఎక్కడ అన్నాడు. వదిలేడు నాకు ఇది అలవాటే, ఇలాంటి మాకు పట్టుకూడదు. నేను అలాంటి పాస్టర్ గారు అంటే బాధపడ్డాడు. మళ్ళీ ఫోన్ చేశాడు. నాకు ఎందుకు బాధ వచ్చేసింది. మళ్ళీ నేను రాత్రి వెళ్ళిపోతా తీసుకుని ఏమనుకోకుండా ఇక నేను గడవిలో ఉండి ఎక్కిచ్చేసాను. నేను మాట చెప్తున్నాను, మేము ఏమీ అనుకో, మేము అనుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. నేను అంటున్నాను, మీకు పరిచయమైన పాస్టర్లు ఎవరైనా సరే అలాంటి వ్యాన్ మీద పంపించి వ్యాన్ ఎక్కించండి. ఎవరన్నా చెప్పలు పడుతున్నాము సరే. రెండో మాట, ఇక్కడికి వచ్చామా చెల్లి అంటానే ఆమె వద్దని అన్నాను. మిమ్మల్ని చర్చలో పడుకున్నాం. మొహమ్మద్ అని నీకు తెలిసిన పెద్ద పెద్ద పాస్టర్లు తీసుకొచ్చిన నేల కొడుకున్నట్టు పేరుకి నేను పడుకుంటామంట. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అందుకే కలిగిన సంఘాన్నైనా, కలిగిన దైవజనులైనా, కలిగిన అన్నిటినీ ఏం చేయాలి తెలుసుకున్నాం? గట్టిగా చెప్పాలి. గట్టిగా ఎదురు గట్టిగా చెప్పండి సార్. దేవునికి స్తోత్రం చెప్పాలి. అయితే పరిచర్యను అలాగే చివరిలో నీ సహనం. ఇక్కడికి వచ్చినప్పుడు కాదు కష్టం. నా కోపం తెప్పించాను. నేనేం చేస్తాను? నువ్వే బాబాయ్, నేను చేయ బాబాయ్, అయ్యో మరి తనడు బాబాయ్, సమ బాబాయ్, ఎవరికి దేవునికి స్తోత్రం చెప్పండి. సహవాసమేనమ్మా, సారీ సహనం ఏది? కొంతమంది వాట్సాప్ కొత్త సంఘాలు ఎక్కువ మా వాళ్ళు. నేను ఈసారి ఎక్కున్నాను ఈ మధ్య మాసం అనుకోండి. ఏంటిది? సహనం, సమయ సహనం. ఏ సహనం ఇది? సమయ సహనం. సహనం వాళ్ళు సింహాధిపతులలో. స్తోత్రం చెప్పండి. ఒక అన్నయ్య దగ్గరికి వెళ్ళాను. చెప్పలేక అన్నయ్య ప్రార్థన అని సుధాకర్ మీరు వస్తాను టైం ఏంటని చెప్పు అంటారు. అన్నయ్య ప్రారంభంతో 10 గంటలు ప్రారంభిస్తాయా అన్నాడు. ముగింపు అనుకోండి అన్నీ అంటాడు. నేను రాజమండ్రిలో ఉన్న సంఘానికి వెళ్ళేవాడిని. కరెక్ట్గా టైం అంటే టైమే. ఇదే నాకు తేడా కొట్టినా కూడా టైం 10 గంటలు స్టార్ట్ చేస్తాడు సుధాకర్. 12:30 కల్లా ఆపేస్తాడు. అప్పుడు నేను సమయం ఎండింగ్ చెప్పలేదు, ప్రారంభం చెప్పి ఆ తమ్ముడి విషయం చెప్తాడు. ఆడాడు మా అన్నయ్య రాడు, వచ్చినా మళ్ళీ కనబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మాకు ప్రారంభమే తెలుసు. మీకేం తెలుసు? సహనం. ఇందులో తెలిపోయావు కదా. మరి క్రీస్తు విషయంలో ఎన్నో అవమాన వ్యతిరేకతలు ఎన్నెన్నో వస్తాయి. మరి ఈ విషయంలో సహనం ఎలా ఉండగలుగుతామా? ఇలాంటి సంఘంగా ఉండి అలాంటి లక్షణాలు గట్టిగా పట్టుకుంటే దేవునికి తన తండ్రి ద్వారా వచ్చిన అధికారం దేవుడు మనకిస్తాడు. ఏ సంఘం అయితే ఇది చూడండి, ఒకటి క్రియలు, రెండోది ప్రేమ,
మూడవది విశ్వాసం, నాలుగవది పరిచర్య, ఐదవది సహనం. ఈ 5 పరిచర్య కలిగినటువంటి పరిచర్య ధర్మం చేసే సంఘం ఎక్కడ ఉందో ఆ సంఘానికి దేవుడు అధికారం ఇస్తాడు. గట్టిగా ఆమె చెప్పండి, గట్టిగా ఆమె చెప్పండి, ఆమె చెప్పండి గట్టిగా. ఈ 5 పరిచర్యలో కలిగినటువంటి సంఘముగా ఉంటే ఈ సంఘానికి దేవుడే తెలుసా అధికారం ఇస్తాడు. రెండోది, ఈ అధికారాన్ని బట్టి ఏమొస్తుంది తెలుసా, సంఘానికి జయము ఏర్పడుతుంది. ఆమె చెప్పండి. సంఘం అప్పుడే వృద్ధి అవుతుంది. నువ్వేదో భోజనాలు పెట్టామని సంఘ సభ్యులు ఎవరు వృద్ధించరాదు. నువ్వేదో పంచి పెట్టాను అని చెప్పి సంఘం అభివృద్ధి అవుతుంది. లేకపోతే మాట్లాడితే 100 సార్లు గృహదర్శనాలు చేస్తామని చెప్పి కొత్త వాళ్ళు ఎవరు రారు. సంఘం అభివృద్ధి అవ్వాలన్నా, సంఘ సభ్యత్వంలో వృద్ధి పొందాలన్నా, సేవకులతో పాటు సంఘం కూడా 5 పరిచర్య నియమ నిబంధనలు కలిగి ఉన్నప్పుడే, దాన్ని కనుపరిచినప్పుడే సంఘం క్షేమంగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పండి, గట్టి హల్లెలూయా చెప్పండి. ఒక చిన్న సంఘాన్ని జ్ఞాపకం చేస్తాను. చెప్పండి, 2వ కొరింథీయుల పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం చదవాలంటే అక్కడ సాగిన మాట రాసుకొచ్చే చదవండి ఒకసారి. 2వ కొరింథీయుల 8వ వచనం, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృప ఆ సంఘానికి ఏమని మెచ్చబడ్డాయంట? చెప్పండి గట్టిగా, మాట్లాడండి. ఆ మాసిదోనియా సంఘానికి ఏమని మెచ్చబడ్డాయి? దేవుని కృప. ఆ కృప అనుగ్రహించబడిన సంఘం ఎలా తెలుసా? 2వ వచనం, ఎలాగనగా వారు ప్రభు శ్రమ వలన పరీక్షింపబడగా, ఆగండి, దేవుని కృప పొందుకున్న సంఘం ఎలా ఉంది? బహు శ్రమల చేత పరీక్షించబడుతుంది. నువ్వెంత నీ సంఘం ఎంత, నువ్వెంత నీ బతికంత, సంఘం నీ పాస్టర్ కూడా మీ ఎన్ని ఉంటుంది చూసారు. నీ లేపేస్తాం, నేను తీయించేస్తాం, నీ చర్చలు ఉండకూడదు, అలాగా బోర్డు సంఘం మీదకి. అదొకటే కాదు, సంఘంలో పడే శ్రమ, వ్యక్తిగతమైన కుటుంబాల శ్రమలు కలిగినటువంటి సంఘమా, నీ మీద దేవుని కృప తోడుగా ఉంది. ఆమె చెప్పండి, హల్లెలూయా గట్టిగా చెప్పండి. ఆమేన్, ఆమేన్. నువ్వు దేవుని కృపను పొందుకున్న సంఘము, ఆ సంఘం శ్రమలో ఏమవుతుందో తెలుసా? పరీక్షించబడుతుంది. సంతోషపడాలి కదా. ఆసన సంఘానికి కృపగించబడితే ఆ కృప సంఘం వచ్చింది ఏంటంటే శ్రమలు ఒకటి. రెండవది, అత్యధికంగా సంతోషం. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే శ్రమలో సంతోషించేవాళ్ళు. ఆమె చెప్తారు, ప్రార్థన చేసావా ఏం చెప్తున్నాడు అన్నప్పుడు సంఘం అంతా ఏం చేయాలి? ఇంకా అధికమైన ప్రార్థన చేయాలి. ఇగో పరిస్థితులు బాగోలేనప్పుడు, ఏది కూడా కలిసినప్పుడు ఏం చేయాలి? సంఘం ఆసక్తితో అధికముగా కోరుకోవాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పండి. ఏ సంఘం అయితే శ్రమను బట్టి అత్యధికంగా సంతోషపడతారో ఆ సంఘము దేవుని సంఘం. పాస్టర్ గారు కోపం ఇలాగే ఉంది, ఇక ఈయన ద్వారా మనకే వస్తారు అంటారు కొంతమంది. పాస్టర్ గారికి పడతలేదు, ఇక మాకేం చెప్తారు సమాధానం అంటారు కొంతమంది. పాస్టర్ గారు అన్నదమ్ములకే పడతారు, ఆశ కోసం కొట్టి చచ్చిపోతున్నారు. వీళ్ళేట మనకు సమాధానం చెప్పారంటారు మరి కొంతమంది. పాస్టర్ గారే రోగ పీడిత వ్యాధిగ్రస్తుడు అయిపోయాడు, వీళ్ళెక్కడ మనకి పోతారు. కాదురా నాయన, అది కాదు. ఎలా ఉన్నా దాన్ని బట్టి ఏ సంఘం అయితే సంతోషిస్తుందో ఆ సంఘం మీద దేవుని దృష్టి ఉంటుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పండి. కొన్ని సంఘాలండి పాడైపోయాయండి. కొన్ని సంఘాలండి కొంతమంది అండి దోచేసుకున్నారండి. కొన్ని సంఘాలండి కొంతమంది పాడు చేస్తారండి. కొన్ని సంఘాలండి కొంతమంది అనగొట్టేశారండి. కొంతమంది అండి మన సంఘాన్ని ఏమాత్రం కనబడకుండా, అసలు ఆ సంఘ అభివృద్ధి జరగకుండా అడ్డుపడిపోయారండి. కానీ మన సంఘం అయితే ఇలాంటి పరీక్షల వేళ అత్యంతంగా ఆనందపడే సంఘముగా ఉండాలి. నేను ఏమని చెప్పానంటే, ఆది అపోస్తలుల సంఘంలో మొట్టమొదటి శ్రమ వచ్చినప్పుడు, సంఘం మీద శ్రమ ఏర్పడినప్పుడు, సంఘము శ్రమకాలం వచ్చినప్పుడు అనేకులు చెదిరిపోయారు అని బైబిల్లో రాశాడు. సంఘం మీద శ్రమ వచ్చినప్పుడు చెదిరిపోతున్నారంటే విశ్వాసులు, వారి నిజమైన విశ్వాసులు కాదు. సంఘం ఇబ్బందిగా ఉందని, సంఘము పరిస్థితి బాగలేదని, సంఘం పరిస్థితి బాగలేదని తెలుసుకున్న తర్వాత కొంతమంది నెమ్మదిగా దూరం అయిపోతారు. వేరే విశ్వాసులు కాదు,
అసలు మీరు సంఘములో ఉండడానికి యోగ్యులు కాదు. మరి కొంతమంది అంటారు, రే ఆ పాస్టర్ కథ డబ్బిస్తారా, ఈ పాస్టర్ భాష వస్తారా, ఈ పాస్టర్ వెళ్ళడానికి కొంత చెప్తారు. అసలు మీరు విశ్వాసులు కాదు. బైబిల్ చెప్తుంది, శ్రమ అయినా ఇబ్బంది అయినా కష్టమైనా నమ్మకముగా కొనసాగండి. సేవకులతో సేవకుడు సంఘంతో ఉన్నప్పుడే నేను మీకు తోడుగా ఉన్నాను ప్రభు చెప్పాడు. ఓ మాట చెప్పిన ఓ మాట చెప్పిన మాట్లాడుకున్నాం కదా, చాలా సార్లు పడేశారు. అవునే పేతుని సంఘం మారిపోయిందా? దగ్గరగా మమ్మల్ని చేయలేక ఉందా? ఏం తెలుసా, నా సేవకుల కోసం ప్రార్థన చేయాలి. బాధ్యత కాదా? నమ్మకత్వం కాదా? నిలబడడం కాదా? చూపించడం కాదా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంఘం అత్యధికంగా ఆనందపడుతుంది. మరియు నిరూపేదలు. ఇప్పుడు ఇది దేవుడి చేత చెప్పిన సంఘమేనా? మరి దేవుడి చేత చెప్పిన సంఘం అయితే నిరూపేదలు ఎందుకు ఉండాలి? ఒక ఆయన నాతో, మాస్టర్ అండి మా సంఘంలో అందరూ పేదలేనండి. ఏంటమ్మా ఆ సంఘంలో నన్ను ఎలాగ వచ్చి మీకైతే చూసానండి, మీరు బాగలేదండి అన్నాడు. ఏంటి పర్లేదు? అదే మాట, అదే తీరు. అంటే నీ వాక్యం తెలదా? వాక్యం తెలిసినటువంటి వాడైతే సేవ చేయలేకపోతే మానేసే. వాక్యం తెలిస్తే సేవ చేయలేకపోతే మానేసే. సేవ మాస్కుల సంఘం ఎలా ఉందంటే ఆ సంఘం శ్రమలు ఉన్నాయి, అంత పెంచి నిరూపణ. పేదల కన్నా భయంకరమైన పేద. అంటే ఆ టైంకి డబ్బులు వచ్చేస్తాయి, ప్రార్థన చేయండి. ఆ టైంకి డబ్బులు వచ్చేయాలి. నాకు డబ్బులు రావాలి, ఆ డబ్బులు వచ్చేస్తే నీకు కాల్కి ఎత్తాను. పొద్దున ఒకటి అంటున్నాను, నాకు మైక్ కొనరా. ఆ టైం వస్తే నేను కొంటాను. ఏ టైం రావాలి? ఆకలి వేస్తుంది. ఎవరో వచ్చి తినిపితే తింటాం. గిరిగాసిన గౌరవం సాగులు కాదు, సోకులకి ఎన్నో చేసుకుపోతాం కదా. సాగులకి మరి మాసీలోని సంఘం కృప పొందిన తర్వాత భయంకరమైన శ్రమలు ఉంది. రెండవ లక్షణము నిరూపేదలు. నిరూపేదలను కట్టుకోవడానికి కూడా చెప్పాలి కావడానికి కట్టుకోవడానికి కూడా పొడిసేరు కట్టుకొచ్చి కట్టుకొని పొడిసేరా పరిస్థితి బాగుందండి. చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంట్లో. ఎంత చేయండి వాళ్ళకి ఎక్కడక్కడ మరి పొలిసి మనిషి దేవునికి ఇచ్చిన చూసినాడు. సోదరం చెప్పి తల్లి అలాగే చెప్పి అన్ని తీసేసి మా ఉంచుకుని దాంట్లో వేసేసుకుని నేను చాలా పేదలు ఆశపడే కదా. వ్యాసాలను భయపడేస్తాడు. గట్టిగా హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా చెప్పాలి. చదవండి మాట్లాడుతుంటే వాళ్ళ నిరుపేదలు అయినను అన్నాడు. ఇదిగో సంఘానికి ఒక ఆశీర్వాదం చెబుతున్నాను. ఎలా ఉన్నా ఏమైనా అయినను చెప్పాలి. అయినను కష్టమైనను శ్రమ అయినను వ్యాధనైనను ఇబ్బంది అయినను అయినను ఏం చేయాలి చెప్పాలి. వారు దాతత్వము బహుగా విస్తరించను. అసలు ఈ మాటకు అర్థం ఉందంటారా? నిరుపేదలు, బలహీనులు, శ్రమలు, కష్టాలు ఉన్నారు. అయినను వాళ్ళు ఇచ్చే దాంట్లో చూపించే దాంట్లో అలాంటి వాళ్ళ కోసం రాసే బైబిల్లో. దేవునికి స్తోత్రం. అంటే వాళ్ళు ఎందుకు అలా చేస్తారంటే అంటే వీళ్ళకి ఏం తెలుసో తెలుసా? దేవుని వాక్యం తెలుసు. ఏం తెలుసు? బిగబెట్టారు ఇలా కూర్చుకొని. నేను ఒక తమ్ముడు చాలా సమయం క్రితం ఏలూరు వచ్చాం. ఫస్ట్ టైం అది నాకు ఏలూరు. అప్పటికి వీళ్ళందరూ నాకు చేద్దాం. అప్పుడు నాకు సేవ కూడా లేదు. సోదరు చెప్పండి. ఇక్కడ మీటింగ్ జరుగుతుంది, భారతదేశానికి సంబంధించిన మీటింగ్. అందరూ చూపుగా అందరూ పెద్ద పెద్ద రాష్ట్రాలు పిలిపించారు. అనేక సేవలు ఒకసారి అందరం చూద్దామని చెప్పి మొత్తం మీద ఆయన కలిపి మొత్తం మీద ఒక 50 రూపాయలు పోగేసుకుని నేను, ఆయన 100 రూపాయలు పోగేసుకుని నేను వచ్చాం. ట్రైన్ ఎక్కి పాసింజర్ ట్రైన్ ఈలోకి ఎక్కితే మా భోగి ఎంత కాదు ఉంది. ఒకళ్ళు వచ్చారు. అంటే మీకు అర్థమవుతారు, నేను పీరాలు స్తోత్రం చెప్పండి సార్.
వాళ్ళు వచ్చారండి. వాళ్ళు వస్తే ఆ మూలకం ఏ మూలం కూర్చోవాలి. నా దగ్గరేమో ఇచ్చేంత టికెట్ డబ్బులు లేవు. ఈ దగ్గర డబ్బులు ఎక్కువ కొద్దిగా. నేను అన్నాను, నేను ఎంత డబ్బులు అయిపోతాయి, ఓ 10 రూపాయలు, ఓ 10 రూపాయలు మనోడేమో తీరు. నేను అక్కడ చెప్పాను, తీ 10 రూపాయలు తీయాలన్నా నేను ఎత్తలేదు. దగ్గరికి వచ్చాక ట్యాక్స్ వచ్చాను. ఎందుకంటే నాకు అలాంటి ఫేస్ చేసి చాలా చేయండి. దేవుడికి శోభం చెప్పు. దగ్గరికి వచ్చి అప్పటికి పైన అవుతుంది. నా దగ్గరికి వచ్చింది, నేను కాలేకపోతున్నాను. పైన నుంచి చేసింది ఇలాగని కింద కాలు వెళ్ళిపోతే డబ్బులు ఇచ్చారా బాబాయ్ అల్లిపోయింది. అప్పటి నుంచి ఇప్పుడు కూడా పైనే వాళ్ళు ఎక్కడ దూరం ఉన్నారు బాబు, ఎక్కడ డబ్బులు లేకపోతే ఇలాంటి 10 రూపాయలు తురా బాబు, బొగ్గిళ్ళు ఎత్తారు, సెల్లు ఎత్తారు, ఏదో చేసేస్తారా బాబు. దాతత్వం ఎంతమంది కూడా బాగా దాతత్వం కూడా నేర్పించారు. మా అమ్మ ఎక్కువ మా నాన్న కోసం నడిపించుకొని తీసుకెళ్ళేవాడంట. నడిపించి తీసుకొచ్చేదాన్ని మధ్యలో సోనాగా కూడా ఇప్పించోడు కదంటే డబ్బులు అయిపోతా తర్వాత ఎవరైతే దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాతో పాటు కొంతమంది ప్రయాణం అడుగుతారు, ఏమైనా తాగుతారా, తింటారా, వాళ్ళ సౌకర్యాలు మాకేమవుతుంది మానే రాగడి పనికి పని అయిపోతాం. మన ఇంటికి వెళ్ళిపోగానే అవ్వ ఆకలి ఆ కవ్వేందుకు మధ్యలో అడుగుతారు, ఏమైనా తింటారా, ఏమైనా తాగుతారా, స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆ సంఘం బలహీన సంఘమైనా ఎలాగైనా నిరుపేదలైనా దాతృత్వం ఏముంది, దాతృత్వం ఈ సంఘంలో అత్యధికంగా మెచ్చుకునే ఒక అద్భుతం విషయం ఏంటంటే, మీరు ఎలా పరిస్థితులు ఉన్నా చేయడానికి మాత్రం ఖచ్చితంగా మీరు ముందు ఉంటారు. మీ సంఘాన్ని దేవుడు దీవించున్నాగా ఆమె చెప్పడం ఒకసారి. నిరుపేద దాతృత్వం బహుగా విస్తరించాను. ఈ కృప విషయంలో పరిశుద్ధులు కలిగిన మీ పరిచర్యలో పౌరులు పొందొచ్చు. మీ విషయంలో మనపూర్వకంగా మమ్మల్ని వేడుకోవచ్చు. వారు తమ సామర్థ్యం ఉన్నదే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తాము ఇచ్చారని నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను. స్తోత్రం చెప్పండి. 10వ వచనం చదవండి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృప ఎరుగుదురు కదా, ఆయన ధర్మవంతుడైనడి మీరు తన దారిద్ర్యం వలన ధర్మవంతుడు కావాలని మీరు ఎంపిక దరిద్రుడు ఆయన. మీరు భాషతో చెప్పాను 20 నిమిషాలు చెప్తాను వాక్యం అన్నాను. ఆయన అన్నాడు వద్దు 5 నిమిషాలు చెప్పు అన్నాడు. ఇప్పుడు సొంతమేమో 2 గంటల నిమిషాలు ఇప్పుడు లెక్కేస్తున్నాడు. ప్రేమించు బాబు, ఏదైనా కట్ చేసుకో. అందులో దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా ప్రసంగం చేద్దాం కానీ ఒకే మాట చెప్తాను, సంఘం అధికారం పొందాలి. చెప్పండి, ఏం రావాలి? అధికారం ఏమి రావాలి? అలా రావాలంటే 5 పరిచర్యలు ఉండాలి. చెప్పండి గట్టిగా. 1 పరిచర్య క్రియలు, 2వ పరిచర్య, 3వ పరిచర్య విశ్వాసం, 4వ పరిచర్య, 5వ పరిచర్య. అలా ఉన్న సంఘంలో ఒక సంఘం చూపించాను. ఈ సంఘం ఇచ్చుల్లో ముందుంది. అలాంటి పరిచర్యలో మన సంఘాలు ఉండగలిగితే పాతాళాన్ని ఊహించడానికి మనం సిద్ధపడినట్టే. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని చిత్తమే ఫ్యూచర్గా ఈ వాక్యాన్ని సిద్ధపడి మరలా మీకు వివరంగా చెప్తాను. జయించే సంఘం ఎలా ఉంటుందో అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించడు కాక. అందరూ బయటికి ప్రార్థన చేద్దాం. అందరూ లేచిపడండి, ప్రార్థన చేద్దాం. అందరూ లేచిపడండి. అందరూ కూడా వెంటనే పెళ్లి వెళ్ళే